ఎవరైతే సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారో, సో, ఆల్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం కదా! ఈ వీడియోలో దాని యొక్క మ్యాటర్ అయితే నేర్చుకుందాము. సో, నాకు మాక్సిమం వీలైనంత వరకు అన్నీ చెప్తాను. అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో, మీకు యూజ్ అయితే నేర్చుకోండి గైస్. సో, ఫస్ట్ వాట్ ఈస్ సాఫ్ట్‌వేర్? వాట్ ఈస్ సాఫ్ట్‌వేర్ అండ్ వాట్ ఈస్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్? వాట్ ఈస్ సాఫ్ట్‌వేర్? Software is a program or data is a set of instructions which is used to పర్ఫార్మ్ ఆపరేషన్స్ అనే కంప్యూటర్. ఒక కంప్యూటర్ పైన ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయడానికి రాసిన ప్రోగ్రామ్స్‌ని సాఫ్ట్‌వేర్ అంటాం. అది ఎప్పుడు సాఫ్ట్‌వేర్ అవుతుందంటే, దానికి డాక్యుమెంటేషన్ ఉన్నప్పుడు. ఒక ప్రోగ్రామ్ ఉంది మన దగ్గర. ఒక ప్రోగ్రామ్ ఉంది. సో, ఈ ప్రోగ్రామ్‌కి ప్లస్ డాక్యుమెంటేషన్ కావాలి. ఈ డాక్యుమెంటేషన్ ఎప్పుడైతే ఉంటాదో, అప్పుడే దాన్నేమంటామంటే, మనం సాఫ్ట్‌వేర్ అంటాం మనం. ఆ సాఫ్ట్‌వేర్ అంటాం. ఎప్పుడు ఒక ప్యూర్ సాఫ్ట్‌వేర్ అవుతదది? మీరు రాసిన ప్రోగ్రామ్‌ని సాఫ్ట్‌వేర్ అనం ఎప్పుడు. ఒక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ అవ్వాలంటే ఖచ్చితంగా దానికి డాక్యుమెంటేషన్ ఉండాలి. ఆ డాక్యుమెంటేషన్ ఎలా అంటే ఒక సాఫ్ట్‌వేర్ ఎలా వర్క్ అవుతది, ఎలా ఉంటది అప్లికేషన్ అనేది మొత్తం గూడా ఈ డాక్యుమెంటేషన్‌లో మనము ఎక్స్‌ప్లెయిన్ చేస్తామనమాట. అందుకే మీరేదైనా ఒక ఐటెమ్ కొన్నప్పుడు గూడా దానికి ఒక డాక్యుమెంటేషన్ ఇస్తాడు. గైడ్ అని ఇస్తాడు కదా! గైడ్ అని. ఆ గైడ్‌నే మనం ఇక్కడ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో డాక్యుమెంటేషన్ అంటాం. సో, అప్పుడు దాన్ని సాఫ్ట్‌వేర్ అంటామనమాట. సో, వాట్ ఈస్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్? Then what is software engineering? Software engineering is a sub branch of computer science and it is used to design and develop the programs and maintain the program and testing the programs. Testing the software applications also. ఇక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో ఏందంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అనేది ఒక బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు డిజైన్ అండ్ డెవలప్ అండ్ టెస్ట్ ది మెయింటెనెన్స్ ది సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్. ఒక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌ని మనం ఇక్కడ డిజైన్ చేస్తాము. ఆ తర్వాత దానికి కోడ్ రాస్తాము. దాన్ని టెస్ట్ చేస్తాము. దాన్ని మెయింటైన్ చేస్తాం. దాన్ని సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అంటాం. ఓకే. ఇక మీకు సాఫ్ట్‌వేర్ అంటే తెలిసింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అంటే తెలిసింది. సో, ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో మనకి ఇక్కడ రకరకాల టైప్స్ అయితే ఉంటాయి. దాంట్లో సాఫ్ట్‌వేర్ మోడల్స్ ఉంటాయన్నమాట. ఆ సాఫ్ట్‌వేర్ మోడల్స్‌లో ఫస్ట్ మనం నేర్చుకోబోయే మోడల్ వచ్చి వాటర్ ఫాల్ మోడల్. వాటర్ ఫాల్ మోడల్. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వాటర్ ఫాల్ మోడల్ అంటే మీకు ఇక్కడ పదంలోనే ఉందన్నమాట. వాటర్ ఫాల్. వాటర్ ఫాల్ ఎలా ఉంటది? ఇలా పడతది కదా! వాటర్ ఫాల్ అనేది పైనుంచి కిందకి టాప్ టు బాటమ్. సో, ఇట్ ఈస్ ఏ టాప్ టు బాటమ్ ప్రాసెస్. వాటర్ ఫాల్ యూజెస్ టాప్ టు బాటమ్ అప్రోచ్. నాట్ బాటమ్ టు టాప్. ఎప్పుడు గాని వాన పైనుంచి కిందకి పడుతుంది గానీ, కింద నుంచి పైకెళ్తుందా? పోదు గదా! సో, ఇక్కడ వాటర్ ఫాల్‌లో గూడా అంతే అన్నమాట. ఒకసారి ఒక అప్లికేషన్ అనేది టాప్ టు బాటమ్ అప్రోచ్‌లో డెవలప్ అవుతుంది. ఒకసారి ఒక అప్లికేషన్ డెవలప్ అయిన తర్వాత, ఆ అప్లికేషన్‌లో ఎలాంటి చేంజెస్ చేయలేమన్నమాట. వాటర్ ఫాల్ మోడల్‌లో. వాటర్ ఫాల్ మోడల్‌లో ఇది టాప్ టు బాటమ్ అప్రోచ్‌ని ఫాలో అవుతుంది. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఏ లో బడ్జెట్ అప్లికేషన్స్. లో బడ్జెట్ సాఫ్ట్‌వేర్ తయారు చేయడంలో వాటర్ ఫాల్ మోడల్‌ని యూజ్ చేస్తారు. అండ్ వాటర్ ఫాల్ మోడల్‌లో ఒకసారి సాఫ్ట్‌వేర్ డిజైన్ చేసిన తర్వాత దాన్ని చేంజెస్ చేయలేము. దాంట్లో ఎలాంటి చేంజెస్ చేయలేము. ఓకే. సో, దీని డయాగ్రామ్ ఎలాగుంటదంటే, ఆ మ్యాటర్ రాసుకో. నేను చెప్పిన పాయింట్స్ అంతా కూడా నోట్ చేసుకుంటా వెళ్ళండి ఒక బుక్ పెట్టుకొని. ఆ తర్వాత ఇక్కడ ప్రాసెస్ అనేది ఉంటదనమాట. దీనికొక ప్రాసెస్. ఆ ప్రాసెస్ చూడండి. ఫస్ట్ మనం ఏం చేసుకుంటాము? రిక్వైర్మెంట్స్ తీసుకుంటాం. ఇక్కడేందంటే, ఒక యూజర్ యొక్క ఎవరైతే కస్టమర్ ఉంటారో వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఉండదు గైస్. నో కస్టమర్ ఇన్వాల్వ్‌మెంట్ ఇన్ ది వాటర్ ఫాల్ మోడల్. బికాస్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ టేకెన్. దెన్ వై వి హావ్ టు కాంటాక్ట్ మళ్ళీ అగైన్? మళ్ళీ వాళ్ళని అవసరం లేదు గదా! సో, ఇక్కడ ఒకసారి రిక్వైర్మెంట్స్ తీసుకున్న తర్వాత మన అప్లికేషన్ తయారు చేసి ఇచ్చేస్తాం. దానికి లో బడ్జెట్ అప్లికేషన్స్‌కే వాటర్ ఫాల్ మోడల్‌ని యూజ్ చేసుకుంటారు. సో, ఫస్ట్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకుంటాం. ఆ తర్వాత ఏం చేస్తాము? దానికి మనం కోడ్‌ని ఫస్ట్ డిజైన్ చేయాలి. ఎలా ఉంటది? మొత్తం ఎలా ఉండాలి అనేది. సో, డిజైన్ చేసిన తర్వాత దానికి ఏం చేస్తాము? కోడ్ రాస్తామనమాట. కోడ్ రాసిన తర్వాత దాన్ని ఏం చేస్తాము మనము? టెస్టింగ్ చేస్తాం. అవునా? ఆ టెస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాము? ఆ కోడ్‌ని మెయింటైన్ చేయాలి గదా! ఎప్పుడు గాని సాఫ్ట్‌వేర్ అనేది మెయింటెనెన్స్. సాఫ్ట్‌వేర్ ఎప్పుడు మెయింటెనెన్స్‌లో ఉంటుంది. హార్డ్‌వేర్ అయితే పోతదనమాట. ఒక 2, 3 సంవత్సరాలకి. ఏదైనా ఒక హార్డ్‌వేర్ వస్తువు పోవచ్చేమో. బట్ సాఫ్ట్‌వేర్ అనేది ఎప్పటికి పోదనమాట. దానికే దీన్ని ఏమంటారంటే నెవర్ వేర్ అప్ అంటారు. దీన్ని నెవర్ వేర్డ్ అప్ అని. ఎందుకంటే ఇది నెవర్ వేర్. ఎక్కడికి అసలు ఎప్పటికి పోదనమాట. ఎప్పటికప్పుడు అది చేంజెస్ జరుగుతూనే ఉంటాయి సాఫ్ట్‌వేర్‌లో. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదనమాట. సో, అందుకే సాఫ్ట్‌వేర్ అనేది నెవర్ వేర్ ఔట్. సో, ఇక్కడ నేర్చుకోవాల్సినది వాటర్ ఫాల్ మోడల్. ఆర్ అంటే రిక్వైర్మెంట్స్, డి అంటే డిజైన్, సి అంటే కోడింగు, టి అంటే టెస్టింగు, ఎం అంటే మెయింటెనెన్స్. సో, ఇదొక షార్ట్‌కట్ కోడ్ అనమాట. ఆర్‌డీసీ-టీఎం అనేది. సో, మీరు ఇలా గుర్తుపెట్టుకున్నా సరే ఈ వాటర్ ఫాల్ మోడల్‌ని అయితే మీరు ఎగ్జామ్‌లో వస్తే రాసేయగలుగుతారు. ఎక్స్‌ప్లెయిన్ వాటర్ ఫాల్ మోడల్ అంటే అప్పుడు రాయండి. వాటర్ ఫాల్ మోడల్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్ మోడల్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు డెవలప్ ది అప్లికేషన్స్. It is used in a low budget applications. Low budget applications are used waterfall model, and here if once customer requirements taken, then we don't have to కస్టమర్ యొక్క సపోర్ట్ మనకు అవసరం లేదు. డైరెక్ట్ గా అప్లికేషన్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాము. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టాప్ డౌన్ అప్రోచ్, టాప్ టు బాటమ్ అప్రోచ్.
టాప్ టు బాటమ్ అప్రోచ్ అని చెప్పండి. సో ఇక్కడ రిక్వైర్మెంట్స్ అనేది మెయింటెనెన్స్ ఉంటుంది గైస్, అక్యురేట్గా ఒకసారి మీరు రిక్వైర్మెంట్స్ ఇచ్చిన తర్వాత అది అక్యురేట్గా మెసేజ్ చేసుకుంటుంది. సో టాప్ టు బాటమ్ అప్రోచ్ ఫాలో అవుతుంది. అండ్ ఇక్కడ ఒకసారి సాఫ్ట్వేర్ బిల్డ్ అయిన తర్వాత చేంజెస్ చేయలేం, అది వాటర్ ఫాల్ మోడల్. సో ఈ డయాగ్రామ్ ఆ మ్యాట్ అయితే రాయండి, అయిపోతుంది. ఇప్పుడు డిస్కస్ అయిపోయే టాపిక్ వచ్చి ఇంక్రిమెంటల్ మోడల్ అనమాట. ఇంక్రిమెంటల్ మోడల్ అనేది కూడా అలా వాటర్ ఫాల్ మోడల్ లాగా ఇది కూడా ఒక మోడల్, ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ చేయడానికి. బట్ ఇక్కడ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అంతా ఉంటాయి కదా, యూజర్ ఇచ్చిన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా సమ్ మాడ్యూల్స్గా డివైడ్ అయిపోతుంది. రిక్వైర్మెంట్స్ అన్ని కూడా సమ్ పార్ట్స్గా డివైడ్ అయిపోయి, అంటే సమ్ మాడ్యూల్స్ అనుకోండి. ఇప్పుడు మనము 4 మాడ్యూల్స్ని తయారు చేసి ఆ 4 మాడ్యూల్స్ని కలుపుకొని ఒక ప్రోగ్రామ్ రాసుకోవచ్చు కదా. దాంట్లో ఉండే ఫంక్షన్స్ అన్ని కూడా ఒకేసారి యూజ్ చేసుకొని మనం ఒక ఇంటర్ఫేస్ని అయితే చూపించుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే ఒక సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఒక మాడ్యూల్స్గా డివైడ్ అయిపోయి, ఆ ప్రతి ఒక్క రిక్వైర్మెంట్స్ కూడా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్స్ ఒక డెవలపర్ తయారు చేస్తాడు, ఈ రిక్వైర్మెంట్స్ అంతా ఒక డెవలపర్కి ఇచ్చాం, ఈ రిక్వైర్మెంట్స్ 3 అంతా కూడా ఇంకొక డెవలపర్కి ఇచ్చా. ప్రతి ఒక్క డెవలపర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ దాన్ని డిజైన్ చేసి దాని కోడ్ రాస్తాడు, ఆ కోడ్ తర్వాత దాన్ని టెస్ట్ చేస్తాడు, ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారనమాట. సో ప్రతి ఒక్క రిక్వైర్మెంట్స్ కూడా డివైడ్ అయిపోయిన తర్వాత దానికి అన్నిటి కూడా ఈ 4 ఫేజెస్ ఉంటాయి గైస్. ఫస్ట్ డిజైన్ ఫేజ్లో ఏం చేస్తాము, ఆ రిక్వైర్మెంట్స్ అనేవి ఎలా కనపడాలి, ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది మొత్తం కూడా డిజైన్ చేస్తాం. ఆ తర్వాత దానికి కోడ్ రాస్తాం అనమాట. ఆ తర్వాత ఇంకొకసారి ఏం చేస్తాము, ఆ కోడ్లో ఏం రాస్తాం, ఫంక్షనాలిటీ రాస్తాం, అది ఎలా వర్క్ అవ్వాలి మొత్తం అంతా కూడా కోడింగ్ ఫేజ్లో రాస్తాము. టెస్టింగ్ ఫేజ్లో ఏం చేస్తాము, ఆ ఫంక్షనాలిటీ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేదంతా కూడా టెస్టింగ్ ఫేజ్లో చూస్తాం అనమాట. ఇంప్లిమెంటేషన్లో ఏం చేస్తాము, ఇంప్లిమెంటేషన్లో ఫైనల్గా ఆ కోడ్ మొత్తం అయిపోయింటుంది కదా, అన్ని మాడ్యూల్స్ని కలిపి మనకి ఫైనల్ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అనేది ఆ ఇంప్లిమెంటేషన్లో చేస్తాం గైస్. సో ప్రతి ఒక్క రిక్వైర్మెంట్స్ అన్నిటికి కూడా డిజైన్, కోడింగ్, టెస్టింగ్, ఇంప్లిమెంటేషన్ పక్కా ఉంటుంది. మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ ప్రోడక్ట్ అనేది మాత్రం ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో వస్తుంది గైస్. దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా మనము పెట్టుకునేవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ ఇంక్రిమెంటల్ మోడల్లో ఈ ఈ రిక్వైర్మెంట్స్ అనేవి కానీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, ఈ రిక్వైర్మెంట్స్ కానీ మనకి తక్కువగానే ఉన్నట్లయితే ఈ ప్రోడక్ట్ అనేది మనకి త్వరగా ఏమవుతుంది, డెవలప్ అయిపోతుంది అనమాట. సో అదే కానీ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కానీ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మనకి ఇక్కడ ఎక్కువ టైం తీసుకుంటుంది, లెంతీ ప్రాసెస్ అనమాట. ఇక్కడ లెంతీ ప్రాసెస్ అయిపోతుంది. ఎప్పుడు రిక్వైర్మెంట్స్ అనేవి ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఎప్పటికప్పుడు రిక్వైర్మెంట్స్ అనేవి చేంజ్ చేస్తూనే ఉన్నారు అనుకోండి ఎవరు కస్టమరు, అప్పుడు ఈ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం అనేది లెంతీ ప్రాసెస్ అయిపోతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ లెస్ మ్యాన్ పవర్ రిక్వైర్డ్ గైస్. ఎందుకంటే ఇక్కడ ఒకే మ్యాన్ పైన అంత వర్క్ మనం పెట్టడం లేదు, డిఫరెంట్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్క మనిషి పైన ఎక్కువ భారం అనేది పడదనమాట, ఒక కొంచెమే కాబట్టి లెస్ మ్యాన్ పవర్ అనేది రిక్వైర్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే కోడింగ్లో ఇక్కడ దీన్ని డిబగ్గింగ్ చేయడం కూడా ఈజీ అనమాట. ఎందుకంటే దీంట్లో ప్రతి ఒక్క మాడ్యూల్లో ఏదైనా సపరేట్ మాడ్యూల్ ఎర్రర్ వస్తే ఆ మాడ్యూల్లోకి వెళ్ళి మనం ఏం చేయొచ్చు, ఆ ఎర్రర్ యాడ్ ఉందో దాన్ని క్లియర్ చేయొచ్చు అనమాట. సో డిబగ్గింగ్ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ దీన్ని ప్రిపేర్ చేయడానికి అయ్యే కాస్ట్ అనేది, టోటల్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అది చాలా హై గైస్. ఆ టోటల్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల దీన్ని మ్యాక్సిమం ఎవరు పట్టించుకోరు. అండ్ చాలా ఇండస్ట్రీస్ కూడా చాలాసార్లు ఈ వీటిని ప్రిఫర్ చేస్తాయి, కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, మనకి ఎప్పుడైతే ఫైనల్ రిలీజ్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది ఎప్పుడైతే గబాన్ కావాలో తొందరగా కావాలనేటప్పుడు ఈ ఇంక్రిమెంటల్ మోడల్ని చూస్ చేసుకుంటాయి గైస్. ఎప్పుడైతే మనకి ఒక ప్రోడక్ట్ అనేది తొందరగా కావాలన్నప్పుడు, ప్రోడక్ట్ ఎర్లీగా ప్రోడక్ట్ కావాలనుకున్నట్లయితే ఈ ఇంక్రిమెంటల్ మోడల్ని సజెస్ట్ చేస్తాయి. అండ్ ఇక్కడ ఇంకేముంటాయంటే ఇక్కడ మనకి ఈజీగా ప్రోడక్ట్ అనేది తొందరగా బిల్డ్ అవ్వడమే కాదు, అంటే తక్కువ రిక్వైర్మెంట్స్ ఉంటే తొందరగా బిల్డ్ అవుతుంది, ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఉంటే టైం పడుతుంది, డిబగ్గింగ్ ఈజీ, టోటల్ కాస్ట్ అనేది ఎక్కువ. అండ్ ప్రోడక్ట్ అనేది ఎర్లీగా కావాలనుకున్నట్లయితే సమ్ రిక్వైర్మెంట్స్, ఇప్పుడు నాకు ఈ మాడ్యూలే కావాలి, ఈ మాడ్యూల్ నాకు లేట్ అయినా పర్వాలేదు అనమాట అని కస్టమర్ అన్నాడు అనుకోండి, తొందరగా కంపెనీ వాళ్ళు ఈ 2 మాడ్యూల్స్ని డెవలప్ చేసి ఈ రెండింటితో ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని అయితే తయారు చేశారనమాట. దీన్ని కస్టమర్ వాడుకుంటూ ఉంటాడు. ఇది డెవలప్ అయిపోయిన తర్వాత దీంట్లోకి పోయి కలిపేస్తారనమాట. అది ఇంక్రిమెంటల్ మోడల్లో జరుగుతుంది గైస్. ఎప్పుడైనా మీరు సమ్ రిక్వైర్మెంట్స్ ఒక ప్రోడక్ట్ కావాలనుకున్నట్లయితే ఈ ఇంక్రిమెంటల్ మోడల్ని చూస్ చేసుకుంటారు గైస్, అది ఇంక్రిమెంటల్ మోడల్. ఇటరేటివ్ మోడల్ అనేది కూడా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి యూజ్ చేసే ఒక మోడల్ అనమాట. ఈ మోడల్ని యూజ్ చేసుకుంటూ మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఏం చేస్తామంటే సమ్ ఆఫ్ ద స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ అనేవి ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని తీసుకొని మనం ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తాం. ఫస్ట్ దీంట్లో కూడా ఏమేమి ఉంటాయంటే సేమ్ వాటర్ఫాల్ మోడల్ ఏవైతే స్టేజెస్ ఉంటాయో అవే ఉంటాయి. ఫస్ట్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకుని ఆ తర్వాత అనలైసిస్ చేస్తాము, తర్వాత దాన్ని డిజైన్ చేస్తాం, తర్వాత డిజైన్ చేసి దాన్ని కోడ్ రాసి ఆ తర్వాత దాన్ని టెస్ట్ చేస్తాము.
ఆ తర్వాత ఫంక్షన్స్ అన్ని వర్క్ అవుతున్నాయా లేదా కరెక్ట్గా అని చెప్పి ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ఆ తర్వాత రివ్యూ స్టేజ్లోకి వెళ్తాం. ఈ రివ్యూ స్టేజ్లో ఏమవుతుందంటే రివ్యూ స్టేజ్లో ఏదైనా ఎర్రర్ కానీ మనకి ఏదైనా ఒక ఎర్రర్ కానీ మనకి అక్కరైతే ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ మనం రిక్వైర్మెంట్ స్టేజ్ ఉంటుంది కదా, రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసే స్టేజ్, ఆ స్టేజ్కి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ వస్తాం అనమాట. ఎక్కడ ఎర్రర్ వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది. సో మళ్ళీ ఆ స్టేజ్ నుంచి వస్తాం అంటే ఇటరేట్ మళ్ళీ స్టార్టింగ్కి వెళ్తాం. సో ఇది కానీ అంతా కరెక్ట్గా ఉన్నట్లయితే మళ్ళీ ఏం చేస్తామంటే ఇక్కడ ఇంకొక స్టేజ్లో ఏదైనా ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకి రిక్వైర్మెంట్స్ అనేవి యాడ్ అవుతాయి అలాగా అనిపించినట్లయితే ఈ మోడల్ యూజ్ చేసుకుంటారు. అండ్ ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ ఒక లార్జ్ ప్రోడక్ట్ కానీ డెవలప్ చేయాలనుకున్నప్పుడు కూడా ఈ ఇటరేటివ్ మోడల్ అంతా యూజ్ చేసుకుంటారు. అండ్ ఆల్సో ఒక రిక్వైర్మెంట్స్ అనేవి మనకి క్లియర్గా కానీ మెన్షన్ చేసి ఈజీ టు అండర్స్టాండబుల్ కానీ అయితే మనకి అప్పుడు ఖచ్చితంగా మనం యూజ్ చేసే మోడల్ వచ్చి ఇటరేటివ్ మోడల్ గైస్. మనకి రిక్వైర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది, అప్పుడు ఇటరేటివ్ మోడల్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈజీగా మనం ఏం చేయొచ్చు, అప్లికేషన్ అనేది డెవలప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఏదైనా ఒక ఎర్రర్ వస్తే కూడా మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్ నుంచి మళ్ళీ వస్తాం కాబట్టి ఇక్కడ ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. ఇక్కడ రిస్క్ అనేది తగ్గుతుంది అనమాట మనకి. సో దీన్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు, ఎఫిషియెంట్ ఒక మోడల్ అయితే ఒక సాఫ్ట్వేర్ అయితే తయారు చేయొచ్చు గైస్. ఎవల్యూషనరీ మోడల్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ ది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ టు డెవలప్ ఏ సాఫ్ట్వేర్. ఇట్ ఈస్ ఏ సక్సెస్ఫుల్ వర్షన్ మోడల్ అనమాట. ఎందుకన్నారంటే ఇది సక్సెస్ఫుల్ వర్షన్ మోడల్ ఎందుకన్నారంటే దీంతో డెవలప్ చేసిన ఏదైతే ఉంటుందో మనకి సాఫ్ట్వేర్ అనేది అది సక్సెస్ అవుతుంది గైస్. ఇది లార్జ్ ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే కూడా యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఇది కాంబినేషన్ ఆఫ్ ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ మోడల్ అనమాట. ఏది ఇటరేటివ్ మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం కదా, ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ మోడల్. సో ఇక్కడ ఇటరేటివ్ మోడల్ ఏం చేస్తాము, ఎక్కడైనా ఒక రివ్యూ ప్రాసెస్లో ఎర్రర్ వస్తే మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్కి వచ్చి మళ్ళీ మొత్తం గ్యాదర్ చేసుకుంటూ రిక్వైర్మెంట్స్ మళ్ళీ ఎక్కడ మిస్టేక్ వచ్చింది మొత్తం కూడా మళ్ళీ చేసుకుంటూ వెళ్తాం. ఇంక్రిమెంట్లో ఏం చేస్తాం, మాడ్యూల్స్గా డివైడ్ చేసి మనం ప్రోగ్రామ్ దానంతా డెవలప్ చేసి లాస్ట్కి ఫైనల్ ప్రాజెక్ట్ని బిల్డ్ చేస్తాం. సో అలాగే సేమ్ ఆ రెండిట్లో వర్క్ అయ్యేదే ఇక్కడ అనమాట. ఇక్కడ ఎవల్యూషనరీ మోడల్ దానికి ఇది సక్సెస్ అయింది. ఎలాగంటే ఫస్ట్ మనము సమ్ ఆఫ్ ది రిక్వైర్మెంట్స్ తీసుకొని ఒక దేన్ని ఇక్కడ యూజర్ నుంచి ఏమేమి తీసుకుంటాము అంటే ఒక సమ్ రిక్వైర్మెంట్స్ తీసుకుంటాము అండ్ ఆర్కిటెక్చరల్ డిజైన్ తీసుకుంటాం, ఎలా ఉండాలి ఆ సాఫ్ట్వేర్ అనేది. ఆ రెండు తీసుకొని మనం ఒక సాఫ్ట్వేర్ని డిజైన్ చేసి ఇస్తాం ఎవరికి, కస్టమర్కి. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రివ్యూ తీసుకుంటాం, ఆ ఫీడ్బ్యాక్ ద్వారా మళ్ళీ దాంట్లో ఏమైనా కొత్త ఫీచర్స్ యాడ్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా, ఏమైనా చేంజెస్ చేయాలన్నా మళ్ళీ ఎక్కడికి వెళ్తాం, మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్కి వెళ్ళి మళ్ళీ డెవలప్ చేసుకుంటూ వస్తాం. ఎక్కడికి మళ్ళీ వెళ్ళి మళ్ళీ డెవలప్ చేస్తాం, మళ్ళీ కొత్త వర్షన్ డెవలప్ చేస్తాం, మళ్ళీ అడుగుతాం, మళ్ళీ ఇది అడుగుతాం, మళ్ళీ ఇలాగ అంటే రొటేట్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఇటరేటివ్ మోడల్. ఆ తర్వాత ఫైనల్ సాఫ్ట్వేర్ని అయితే మనం ఏం చేస్తాము, బిల్డ్ చేసి కస్టమర్కి అయితే ఇస్తాం గైస్. మనం ఇక్కడ కూడా ఫ్యూచర్లో ఏం చేయొచ్చు, రిక్వైర్మెంట్స్ అంతా కూడా గ్యాదర్ చేసుకొని మళ్ళీ కొత్త ఫీచర్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫైనల్ వర్షన్లో అన్నీ ఉంటాయి కదా, ఆ మాడ్యూల్స్ అన్నిటినీ కలిపి ఒక ఫైనల్ సాఫ్ట్వేర్ అయితే ఒక మంచి సాఫ్ట్వేర్ని యూజర్కి ఇస్తాం. అది ఎవల్యూషనరీ మోడల్. ఎవల్యూషనరీ మోడల్ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ వర్షన్ మోడల్. ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ మోడల్. ఇక్కడ స్టెప్స్ రాయండి. ఎక్కడైనా ఒక ఎర్రర్ వస్తే మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళి మళ్ళీ కొత్త వర్షన్ని తయారు చేసి ఆ వర్షన్ మళ్ళీ యూజర్కి ఇస్తాము, అదే కస్టమర్కి ఇస్తాము. వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ ఒకవేళ అంతా కరెక్ట్గానే ఉంటే మళ్ళీ ఇంకొక మాడ్యూల్ తయారు చేసి ఆ మాడ్యూల్స్ అన్ని కలిపి మనకి ఫైనల్ ప్రాజెక్ట్ని చేతిలో పెడతారు. దీన్ని మీరు మ్యాటర్లో రాయండి గైస్, అంతే ఎవల్యూషనరీ మోడల్ అయిపోతుంది. స్పిరల్ మోడల్ ఆల్సో యూజ్డ్ ఇన్ ది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అండ్ ఇట్ ఫాలోస్ ది సిస్టమాటిక్ ఇటరేటివ్ అప్రోచ్ గైస్. ఒక సిస్టమాటిక్లో ఒక ఇటరేటివ్ అప్రోచ్ని అయితే ఫాలో అవుతుంది. అండ్ ఇది ఒక ప్రొవైడ్ చేస్తుంది. అదేంటంటే రిస్క్ మేనేజ్మెంట్ ఉంది కదా, ఎలాంటి రిస్క్లు వస్తాయో అలాంటి రిస్కుల్ని ఏదైనా ప్రొవైడ్ చేసే ఒక మోడల్ ఉందా అంటే అది ఒక స్పిరల్ మోడల్ గైస్. ఒక రిస్క్ హ్యాండ్లింగ్ ప్రొవైడ్ చేసే మోడల్ స్పిరల్ మోడల్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనము రిస్కులు కూడా ముందే ఏమేమి వస్తాయని గెస్ చేసి దాని ద్వారా మనం ఒక ప్రాజెక్ట్ మీద డెవలప్ చేస్తాం గైస్. అండ్ స్పిరల్ మోడల్ కంటైన్స్ ది లూప్స్. ప్రతి ఒక్క లూప్ కూడా ఇక్కడ ఉన్నాయి కదా, దీని అన్నిటి కూడా మనం ఏమంటాం అంటే లూప్స్ అంటాం అనమాట. ఏమంటాము, లూప్స్. ప్రతి లూప్ కూడా ఒక ఫేజ్ అనమాట, ఒక ఫేజ్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ప్రతి ఫేజ్ కూడా దాంట్లో ప్రతి ఒక్క లూప్లో ఉండే ప్రతి ఒక్క లూప్ మనకి ఒక ఫేజ్ అనమాట. ఆ ఫేజ్ ఏం తెలియజేస్తుంది అంటే ఒక సాఫ్ట్వేర్ అనేది ఎలా డెవలప్ అవుతుందో స్టెప్ బై స్టెప్ చెప్తుంది అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ మనకు ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి యూజ్ చేసేది ఏంది, ఫస్ట్ మనం డిఫైన్ ఆబ్జెక్టివ్. ఇక్కడ డిఫైన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫస్ట్ మన మెయిన్ ఫోకస్ ఏంది, ఎలా డెవలప్ చేయాలనేది చూస్తాం అనమాట. దాని ద్వారా మనకి ఏమైనా రిస్క్ ఏమైనా ఒకవేళ వస్తే అవన్నీ కూడా ఇక్కడ ఐడెంటిఫై చేస్తాం. సెకండ్ సైజ్లో Q2 Q1 ఉంది కదా, Q3 Q4. సో ఫస్ట్ ఫేజ్లో ఏమో డిఫైన్ ఆబ్జెక్టివ్, రిక్వైర్మెంట్స్ అంతా గ్యాదర్ చేసుకొని అనలైసిస్ చేసి డిజైన్ చేస్తాం.
ఆ తర్వాత దానికి కోడ్ రాసిన తర్వాత ఫస్ట్ రిస్క్లు ఏమైనా వస్తాయని ఐడెంటిఫై చేస్తాం. ఆ తర్వాత డెవలప్ ది న్యూ వర్షన్. ఇక్కడ ఒకవేళ రిస్క్లు ఏమైనా ఐడెంటిఫై అయిన తర్వాత వాటన్నిటిని క్లియర్ చేసి మనం న్యూ వర్షన్ని తయారు చేస్తాం. ఆ తర్వాత దానికి రివ్యూ తీసుకొని ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ ఫేజ్. మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో ఏం జరగాలనేది ప్లాన్ చేస్తామంట. ఇది ఎవరు చేస్తారు? ప్రాజెక్ట్ మేనేజర్ చేస్తాడనమాట. ఇక్కడ కూడా మనకి స్టెప్స్ అయితే ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది. స్టెప్స్ ఫస్ట్ మనం ఏదైనా చేయాలంటే దానికి ఏం కావాలి? ప్లానింగ్ కావాలన్నమాట. ప్లానింగ్లో ఏం చేస్తాం? మొత్తం రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని దానికి తగ్గట్టు మొత్తం చేసుకుంటాం అనమాట. తర్వాత కోడ్ రాస్తాం. దాని కోడ్ మొత్తం డిజైన్ చేసిన తర్వాత కోడ్ అనేది రాస్తాం గైస్. అదొక ఫేజ్ అనమాట. ఇంకొక ఫేజ్లో ఏం చేస్తామంటే రిస్కులు ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఐడెంటిఫై చేస్తాం అనమాట. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఎవాల్యుయేషన్ చేస్తాము. ఎవాల్యుయేషన్ ఫేజ్లో ఏమవుతుందంటే మొత్తం కస్టమర్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఈ సాఫ్ట్వేర్లో మనము ఇంప్లిమెంట్ చేసామా లేదా అనేది మనం ఎవాల్యుయేషన్ ఫేజ్లో చెక్ చేస్తాము. మళ్ళీ అగైన్ ఇటరేటివ్ ప్రాసెస్. మళ్ళీ ప్లాన్ చేస్తాం, మళ్ళీ కోడ్ రాస్తాం, మళ్ళీ రిస్క్లు ఏమైనా వచ్చాయా లేదా చూస్తాం, మళ్ళీ ఎవాల్యుయేషన్ చేస్తాం. సో ఇది లార్జ్ ప్రాజెక్ట్ ఏదైనా డెవలప్ చేయాలన్నా కూడా యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్ ఎవరైనా ముందే చూసుకోవాలనుకునే వాళ్ళు ఈ స్పిరల్ మోడల్ని చూస్ చేసుకుంటారు గైస్. సాఫ్ట్వేర్ మైట్స్ అంటే ఏంటంటే ఒక రాంగ్ బిలీఫ్స్ అనమాట. అంటే మనం ఏమనుకున్నాము రియాలిటీలో ఏం జరుగుతుందో తెలియకుండా మాట్లాడతారు కదా, వాటిని మిత్స్ అంటారు. సాఫ్ట్వేర్ మిత్స్లో మెయిన్గా మనకి 3 టైప్స్ ఉంటాయి అనమాట. సాఫ్ట్వేర్ మిత్స్ ఆర్ ద రాంగ్ బిలీఫ్స్ ఆర్ మిస్బిలీఫ్స్ ఆర్ రాంగ్ హీలెట్స్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్. దాన్ని తయారు చేసేటప్పుడు కానీ లేకపోతే దానిపైన ఉండే అపోహలు అనమాట. సో దాంట్లో 3 టైప్స్ ఉంటాయి. మేనేజర్ మిత్స్ ఉంటుంది, కస్టమర్ మిత్స్ ఉంటుంది, డెవలపర్ మిత్స్ ఉంటుంది. ఫస్ట్ మేనేజర్ మిత్స్లో మనం అనుకునేది ఏంటంటే మేనేజర్ విల్ కెన్ ఆస్క్ ఎనీథింగ్ దే వాంట్ అనుకుంటాం. అవునా? ఎనీథింగ్ దే వాంట్ అని మనం అనుకుంటాం. బట్ రియాలిటీలో ఏముంటుంది? వాళ్ళకి కొన్ని స్టాండర్డ్స్ ప్రొసీజర్స్ ఉంటాయన్నమాట. మీరు ఇవి మాత్రమే అడగాలి, ఇవే తెలుసుకోవాలనేది. అండ్ మేనేజర్కి అన్ని రిక్వైర్మెంట్స్ తెలిసి ఉంటుంది. మొత్తం అంతా కూడా మేనేజ్ చేతిలో ఉంటుంది అనుకుంటాం. బట్ రెండోది ఏంది? రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ అనేవి అన్నీ కూడా మేనేజర్కి తెలిసి ఉంటాయి. మేనేజరే కదా మొత్తం చూసుకునేది అని మనం అనుకుంటాం. బట్ ఆల్ రిక్వైర్మెంట్స్ అనేవి మేనేజర్కి తెలియదు. ఓన్లీ ప్రాజెక్ట్ని డీల్ చేయడం మాత్రమే వాళ్ళ పని. అంతేగాని రిక్వైర్మెంట్స్ అంతా కూడా మేనేజర్కి తెలియదు. సో అదనమాట రియాలిటీ అది. బట్ మనం అనుకునేదేమో అన్నీ తెలుసుంటాయి మేనేజర్ కానీ. సో ఫస్ట్ మీరు రాయాల్సింది వచ్చి మిస్బిలీఫ్ వచ్చి ఆస్క్ ఎనీథింగ్ దే వాంట్ అని రాయాలి. కింద ఆన్సర్ ఏమని రాస్తారు? ఫ్యాక్ట్ అని పెట్టి ఫ్యాక్ట్ లేనిది there are some procedures and standards to a manager. what will they ask? వాళ్ళు ఏం అడగాలనే దానికి ఒక ప్రొసీజర్స్ స్టాండర్డ్స్ ఉంటాయని రాయాలి. మళ్ళీ మిస్బిలీఫ్ ఏంది? రిక్వైర్మెంట్స్ అనమాట. రిక్వైర్మెంట్స్ అన్ని మేనేజర్కి తెలిసి ఉంటుందని. బట్ ఫ్యాక్ట్ ఏంది? అక్కడ అన్ని రిక్వైర్మెంట్స్ అనేది మేనేజర్కి తెలియదు. ఓన్లీ మేనేజ్ చేయడమే వాళ్ళ పని. ఎవరెవరిని అసైన్ చేయాలి ఏంది అనేది మాత్రమే. అండ్ థర్డ్ ఇంకొక మిస్బిలీఫ్ కూడా ఉంది. మీరు రాసుకుంటారని రాసుకోండి. థర్డ్ మిత్ ఏంటంటే మిత్. దీంట్లో ఏముంటుందంటే ఇప్పుడు యాడింగ్ మోర్ మెంబర్స్ కెన్ ఇంప్రూవ్ ది. ఇక్కడ టైంని తగ్గించి ఒక మంచి ప్రాజెక్ట్ని మనం త్వరగా బిల్డ్ చేసేవచ్చు కదా అని మేనేజర్ చేతిలో ఉందనుకుంటాం. మేనేజర్ కానీ ఎక్కువ మంది పనులు పెడితే మన ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ అయిపోతుంది అని. బట్ ఎప్పుడైనా ఒక రియాలిటీలో ఏమవుతుందంటే ఫ్యాక్ట్ ఏంటంటే దానికి ఆ మైత్కి ఇక్కడ మైట్లో ఏం రాస్తారు? ఇంక్రీజింగ్ ది యాడింగ్ ఆర్ ఇంక్రీజింగ్ ది న్యూ నెంబర్స్ టు ఏ ప్రాజెక్ట్ ఇట్ విల్ డిక్రీజ్ ది టైం గ్యాప్ అంటాం. ఆ టైం కంప్లీట్ అయ్యే గ్యాప్ అనేది తగ్గిస్తుందని. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒకసారి ఒక వర్క్ అనేది ఒక న్యూ కమర్స్కి అలకేట్ అయిన తర్వాత వాళ్ళే దాన్ని కంప్లీట్ చేయాలన్నమాట. లేట్ అయినా తొందరగా అయినా. ఎందుకంటే వాళ్ళు న్యూ కమర్స్ని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి నాలెడ్జ్ అనేది రావాలి. ఇప్పుడు చాలా నాలెడ్జ్ ఉండే వాళ్ళని ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ చేత చేపిస్తే న్యూ కమర్స్కి ఏమి రాకుండా పోతుంది. సో వాళ్ళు పీకేవాల్సి వస్తుంది. అందుకని ఒక కంపెనీ ఎప్పుడు కానీ వర్క్ ఇచ్చిన తర్వాత కొత్త వాళ్ళని యాడ్ చేయదనమాట. వాళ్ళే దాన్ని కంప్లీట్ చేసేలా చూస్తుంది. సో అది ఫ్యాక్ట్ అనమాట. నెక్స్ట్ కస్టమర్ మైట్స్ చూసుకున్నట్లయితే మీరు ఈ కస్టమర్ మైట్స్లో ఫస్ట్ రిక్వైర్మెంట్స్ అనమాట. ఈ రిక్వైర్మెంట్స్ అనే వాడు కస్టమర్ ఏమనుకుంటాడు? కొన్ని రిక్వైర్మెంట్స్ ఇచ్చేస్తే చాలు ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తారు అనుకుంటారు. బట్ నార్మల్గా దాని ఫ్యాక్ట్ ఏంటంటే మీరు రాయాల్సింది ఫస్ట్ మిత్ అని పెట్టి రాయండి, తర్వాత ఫ్యాక్ట్ అని పెట్టి రాయండి. మిత్లో ఏం రాస్తారు? సమ్ రిక్వైర్మెంట్స్ ఆర్ గివెన్ ఫర్ నౌ ఇట్ ఈస్ ఎనఫ్ టు స్టార్ట్ ది ప్రాజెక్ట్ అని ఫస్ట్ మిత్ రాయండి అని కస్టమర్ అనుకునే మిత్ అని రాయండి. కానీ ఫ్యాక్ట్ ఏంది? అక్కడ కొన్ని రిక్వైర్మెంట్స్ ఇచ్చేస్తే ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయరు. దానికి తగ్గట్టు వాళ్ళు ప్లానింగ్ చేయాలన్నమాట. ఏమని? డేటాబేస్ ఫంక్షన్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని ఫైనల్గా అంతా డెసిషన్ తీసుకున్న తర్వాత లీగల్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఒక ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తారు ఆ కంపెనీలు. అంతేగాని పోయి మనం రిక్వైర్మెంట్స్ ఇచ్చేస్తే అప్పటికప్పుడే ప్రాజెక్ట్ చెయ్యరు. అది అపోహ. మీరు ఫ్యాక్ట్ మాత్రం ఇలా రాయండి. కంపెనీలో లీగల్ స్టేట్మెంట్ వాళ్ళకి వచ్చిన తర్వాత దానికి అన్నిటికీ ఆ రిసోర్సెస్ అన్ని అలకేట్ చేసిన తర్వాతే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు.
మళ్ళీ ఇంకొకటి ఏంది, సాఫ్ట్వేర్ అనేది ఫ్లెక్సిబుల్, మనం ఎప్పుడైనా రిక్వైర్మెంట్స్ని ఏ ఫేజ్లో అయినా సరే చేంజెస్ చేయొచ్చు ఆర్ యాడ్ చేయొచ్చు అనుకునేది ఇంకొక మైత్ అనమాట, ఇంకొక మైత్. బట్ ఫ్యాక్ట్ ఏంది, సాఫ్ట్వేర్లో ఎప్పుడు కానీ మీరు ఇనిషియల్ స్టేజెస్లోనే రిక్వైర్మెంట్స్ అన్నీ ఇస్తే ఒక సాఫ్ట్వేర్ మంచి సాఫ్ట్వేర్ని తయారు చేసి ఇస్తారు. అలా కాకుండా సాఫ్ట్వేర్ తయారు చేసిన తర్వాత మళ్ళీ నాకు ఇవన్నీ యాడ్ చేయన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీ కాస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. మీరు ఫస్ట్ టైం రిక్వైర్మెంట్స్ అన్ని ఇస్తే ఇంత అని చెప్పి డీల్ మాట్లాడుకుంటారు. మీరు మళ్ళీ యాడ్ చేయమంటే మళ్ళీ కాస్ట్ అనేది ఏమవుతుంది అంటే చాలా ఎక్కువ అవుతుంది. ఫస్ట్ ప్రాజెక్ట్ డెవలప్ చేయకముందు మిమ్మల్ని ₹100 అడిగితే ప్రాజెక్ట్ డెవలప్ చేసిన తర్వాత మళ్ళీ ఇవి యాడ్ చేయమని చెప్తే ₹1000 అడుగుతారు. సో ఖచ్చితంగా మనకి కాస్ట్ అనేది పెరుగుతుంది గైస్. అది మైతు కింద ఫ్యాక్ట్ రాయాలన్నమాట మీరు. ఇంకా డెవలపర్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే డెవలపర్ మైత్ మనకి ఫస్ట్ ఏముంది మైత్ 1 ఏమంది, కోడ్ డెలివరీ చేసేస్తే చాలు కస్టమర్కి మన పని అయిపోయింది అనుకుంటాడు. బట్ 50 to 68% వర్క్ అనేది అప్పుడే పడుతుంది గైస్. ఎందుకంటే ఒక కోడ్ డెలివరీ చేసిన తర్వాత మళ్ళీ చేంజెస్, వాళ్ళు ఏదైనా ఎర్రర్స్ వచ్చాయి మాకు ఇలా ఉంది రిక్వైర్మెంట్ చేంజ్ చేసామంటే మళ్ళీ ఎవరికి పడుతుంది, ప్రెజర్ అంతా డెవలపర్కే పడుతుంది. సో అది ఫ్యాక్ట్ అనమాట. మైత్ వచ్చి డెవలపర్ అనుకునే వాడేంది, ఒక కోడ్ డెలివరీ చేసేస్తే చాలు కస్టమర్కి, ఇంకా మనకు అవసరం లేదనుకునేది మైత్. బట్ ఫ్యాక్ట్ ఏంది, దాంట్లో ఏదైనా ఎర్రర్స్ వస్తే మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేయాల్సింది, దాన్ని మళ్ళీ రీటెస్ట్ చేయాల్సిందంతా కూడా ఎవరు, డెవలపరే. సో అది ఫ్యాక్ట్ అనమాట. సో సెకండ్ మైత్ ఏంది, సెకండ్ మిత్ వచ్చి ఆపరేటింగ్ సిస్టమ్. ఒక మంచి ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఉన్నట్లయితే ఒక సిస్టంలో అది ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది మన అప్లికేషన్ అనుకునేది వచ్చి మైత్ అనమాట. ఒక మంచి ఆపరేటింగ్ సిస్టమ్ ఒక సిస్టంలో ఉంటే మన కోడ్ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా వర్క్ అవుతుంది అనేది. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే హ్యావింగ్ మంచి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఒక సిస్టంలో ఉండేది కరెక్ట్ కాదనమాట. దానికి కావాల్సిన బ్రౌచర్స్ కావాలి. బ్రౌచర్స్ ఆర్ డాక్యుమెంట్స్ ఉంటాయి. నేను చెప్పా కదా డాక్యుమెంటేషన్ కావాలని. సో ఒక మంచి డాక్యుమెంటేషన్ అండ్ బ్రౌచర్స్ ఇస్తే దాని ద్వారానే మనకి ఏమవుతుంది అంటే ఆ అప్లికేషన్ని కరెక్ట్గా యూజ్ చేయగలుగుతాం. సో ఒక మంచి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే ఒక మంచి మన అప్లికేషన్ని యూజ్ చేసేయగలుగుతాము, ఒక మంచి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే అనుకునేది మిత్, అది ఒక అపోహ. అంతేగాని ఒక మంచి డాక్యుమెంట్ దానికి తగ్గ బ్రౌజర్ ఉంటే నీకు వాడే విధానం తెలుస్తుంది, సో కరెక్ట్గా యూజ్ చేయగలుగుతావు, అది ఫ్యాక్ట్ అనమాట. ఇవి సాఫ్ట్వేర్ మిత్స్ గైస్. సో నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాము. వీ హ్యావ్ టు చెక్ ది సాఫ్ట్వేర్ బిఫోర్ గివింగ్ టు ది కస్టమర్, బికాజ్ అది రిక్వైర్మెంట్స్ అన్నిటికీ, కస్టమర్ రిక్వైర్మెంట్స్ అన్నిటికీ రీచ్ అయిందా లేదా, లేకపోతే దాంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అని కనుక్కోవడానికి మన సాఫ్ట్వేర్ని టెస్ట్ చేయాలి. సో దానికి ఒక రకరకాల స్ట్రాటజీస్ని యూజ్ చేసి మనం ఒక సాఫ్ట్వేర్ కన్వెన్షనల్గా మనం టెస్ట్ చేస్తాం అనమాట. అది ఎలాగో దీంట్లో చూద్దాం చూడండి. రకరకాల టెస్టింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తారు. అంటే రకరకాల టెస్టింగ్స్ ఉంటాయి మనకి దేంట్లో, సాఫ్ట్వేర్లు. ఎలాగంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అని ఉంది. సో అది కానీ, లేకపోతే వైట్ బాక్స్ టెస్టింగ్ అని ఉంది, అది కానీ, లేకపోతే సిస్టమ్ టెస్టింగ్ అని ఉంది, అది కానీ, లేకపోతే ఇంకేముంది యూనిట్ టెస్టింగ్ అని ఉంది. సో దీని గురించి కానీ, అండ్ వ్యాలిడేషన్ టెస్టింగ్ ఉంది. సో ఇది ఒక టైప్ అనమాట, వ్యాలిడేషన్ టెస్టింగ్ అనమాట. నెక్స్ట్ ఏంది, రెగ్రెషన్ టెస్టింగ్ అని ఉంటుంది, రెగ్రెషన్ టెస్టింగ్ అని. నెక్స్ట్ ఇంకేముంటుంది, ఇంకా ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని ఉంటుంది. సో ఇలాగ రకరకాల టెస్టింగ్ స్ట్రాటజీస్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక సాఫ్ట్వేర్ అనేది కరెక్ట్ మేనర్లో ఉందా, కరెక్ట్గానే ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటికీ రీచ్ అయిందా లేదని చెక్ చేస్తాం. ఇంకా మనకి ఏమేమి ఉన్నాయంటే సెక్యూరిటీ టెస్టింగ్ కూడా ఉంటుంది గైస్. ఆ సెక్యూరిటీ అంటే ఆ ప్రాజెక్ట్ అనేది కరెక్ట్గా సెక్యూర్గా అది ఉందా లేదనేది టెస్ట్ చేస్తాం అనమాట. సెక్యూరిటీ టెస్టింగ్, చాలా రకాల స్ట్రాటజీస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా స్ట్రాటజీస్ ఫర్ టెస్టింగ్ ది సాఫ్ట్వేర్ అనమాట. సో ఈ బ్లాక్ బాక్స్, వైట్ బాక్స్ గురించి మనం నెక్స్ట్ అయితే నేర్చుకుందాము. మీరు ఈ పేర్లంతా కూడా రాయండి ఎగ్జామ్లో. ఈ పేర్లను రాసిన తర్వాత ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో ఈ వైట్ బాక్స్, బ్లాక్ బాక్స్ గురించి మనం నెక్స్ట్ అయితే నేర్చుకుందాము. ఫస్ట్ యూనిట్ టెస్టింగ్ గురించి అయితే నేర్చుకుందాము. ఇప్పుడు దీన్ని మీరు ఎలా రాయొచ్చు అంటే, ఇప్పుడు స్పిరల్ డయాగ్రామ్ వేశారు కదా, స్పిరల్ డయాగ్రామ్ లాగే రాసుకుంటా కూడా పోవచ్చు అనమాట. ఎలాగంటే యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రెగ్రెషన్ టెస్టింగ్, వ్యాలిడ్ టెస్టింగ్ అని. సో మీరు ఇలా డయాగ్రామ్ మెడికల్గా కూడా దాన్ని రిప్రజెంట్ చేయొచ్చు అనమాట, అన్ని పదాలని. సో ఇప్పుడు మనం ఫస్ట్ నేను ఏం చెప్పాను, యూనిట్ టెస్టింగ్ నేర్చుకుందాం అని చెప్పా. ఏం టెస్టింగు, యూనిట్ టెస్టింగ్ అనమాట. సో యూనిట్ టెస్టింగ్లో ఏంటంటే ఇక్కడ పేర్లోనే ఉందన్నమాట పదం, ఏంది యూనిట్. ఇక్కడ ఏం చేస్తామంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ని మనము యూనిట్స్గా డివైడ్ చేసి ప్రతి ఒక్క యూనిట్ని మనం టెస్ట్ చేస్తాం అనమాట ఇండివిజువల్గా. దేన్ని, ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉంది,
ఆ ప్రోగ్రామ్ని ఒక చిన్న చిన్న యూనిట్లుగా డివైడ్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్క యూనిట్ని ఏం చేస్తాము, సపరేట్గా టెస్ట్ చేస్తాం అనమాట. సో టెస్ట్ చేసి దేంట్లో ఎర్రర్స్ ఉంటే దాన్ని మనము సాల్వ్ చేస్తాం అనమాట. మొత్తం రిజల్ట్స్ అనే దాన్ని మాత్రం కలుపుతాం. ఈ మొత్తం రిజల్ట్స్ని చెక్ చేసి ఎక్కడైతే ఎర్రర్ వస్తుందో దాన్ని మనం సాల్వ్ చేస్తాం. దేంట్లో యూనిట్ టెస్టింగ్లో ఏం చేస్తాం, ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ని డివైడ్ చేస్తాం మల్టిపుల్ పార్ట్స్గా, టెస్టింగ్ ది ఈచ్ పార్ట్ ఇండివిజువల్లీ అండ్ కరెక్టింగ్ ది ఎర్రర్స్ విచ్ హ్యావ్ బీన్ అకర్డ్ ఇన్ ది ఎనీ యూనిట్. అది యూనిట్ టెస్టింగ్లో చేస్తాం గైస్. మీరు ఇలాగైనా రాయొచ్చు, లేకపోతే ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇలాగే వేసి ఇదొక యూనిట్ ఇదొక యూనిట్ ఇదొక యూనిట్ ఇదొక యూనిట్ అండ్ ప్రతి ఒక్క యూనిట్ని టెస్ట్ చేస్తామని రాయొచ్చు. సో ఈ రకరకాల డయాగ్రామ్స్తో మీరు ఏం చేయొచ్చు, దీన్ని రిప్రజెంట్ చేయొచ్చు అనమాట యూనిట్ టెస్టింగ్ని. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఎక్కడైనా సరే, యూనిట్ టెస్టింగ్లో కూడా ఫస్ట్ మనం ఏం చేస్తాము, మొత్తం ఒక ప్రోగ్రామ్ మొత్తం తీసుకుంటాం, దాని ప్యాకేజ్ అది యూనిట్స్గా డివైడ్ చేస్తాము. థర్డ్ స్టెప్లో ఏం చేస్తాము, ప్రతి ఒక్క యూనిట్ని టెస్ట్ చేస్తాం అనమాట. ఎలాగా, బై గివింగ్ ది ఇన్పుట్స్ అండ్ గెట్టింగ్ ది అవుట్పుట్. ఆ ఇన్పుట్ అవుట్పుట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసాం అనమాట. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ అవుట్పుట్ విల్ బి ది రాంగ్, దెన్ అక్కడ తప్పు వచ్చినట్టే కదా క్యాలిక్యులేషన్ అనేది. సో అక్కడ ఎర్రర్ వస్తుంది కాబట్టి దాన్ని సాల్వ్ చేస్తాం. అది దీంట్లో మీరు అలాగ మ్యాటర్ రాయొచ్చు అనమాట. స్టెప్ వన్ డివైడింగ్ ది ప్రోగ్రామ్ ఇంటూ యూనిట్స్ అని. మళ్ళీ స్టెప్ 2లో ఏం రాస్తారు, చెకింగ్ ది యూనిట్స్ ఇండివిజువల్లీ, టెస్టింగ్ ది యూనిట్స్ ఇండివిజువల్లీ. స్టెప్ 3 టేకింగ్ ది ఇన్పుట్స్, గివింగ్ ది టెంపరీ ఏమంటారు ఫాల్స్ ఇన్పుట్స్. అండ్ స్టెప్ 4లో ఏంది, గెట్టింగ్ ది అవుట్పుట్స్ వస్తున్నాయా లేదా చూసాము. ఆ తర్వాత ఏంది, స్టెప్ 5లో వచ్చిన అవుట్పుట్లు అనేది కరెక్ట్గానే ఉన్నాయా లేదా, కరెక్ట్నెస్ ఉందా లేదా చెక్ చేస్తాం. ఇదంతా ఎక్కడ చేస్తున్నాము, యూనిట్ టెస్టింగ్లో చేస్తున్నాం అనమాట. యూనిట్ టెస్టింగ్లో ప్రతిదాన్ని ఇండివిజువల్గా టెస్ట్ చేస్తాము. అండ్ బై గివింగ్ ది ఇన్పుట్స్ ఫాల్స్ ఇన్పుట్స్ ఇచ్చి అవుట్పుట్స్ వస్తున్నాయా లేదా, ఎక్కడ ఎర్రర్ వస్తుందో అది చూసేదానికి వాడేది వచ్చి యూనిట్ టెస్టింగ్ గాయ్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది మనకి, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఉందన్నమాట. ఇంకొక టెస్టింగ్ ఏంది, ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సో ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో ఏం చేస్తామంటే ఒక సాఫ్ట్వేర్ యొక్క డిజైన్ని టెస్ట్ చేస్తాం అనమాట, కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయిందా లేదా. ఇక్కడ కూడా ఏం చేస్తామంటే ఏ గ్రూప్ ఆఫ్ కాంపోనెంట్స్ విచ్ ఆర్ ఏమంటారు, ఏ గ్రూప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఏవైతే కాంపోనెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా దేనికైతే రిలేషన్ ఉంటుందో కంబైన్ టుగెదర్ చేసి వాటన్నిటి కూడా టెస్ట్ చేస్తాం. ఆల్రెడీ యూనిట్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన కాంపోనెంట్స్ని యూనిట్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఏవైతే రిలేటెడ్ కాంపోనెంట్స్ ఉంటాయో, అంటే ఇప్పుడు ఇవన్నీ రిలేటివ్ యూనిట్స్ అనుకోండి, ఈ మొత్తాన్ని కలిపి ఒకేసారి టెస్ట్ చేస్తాం. ఇక్కడ ఎలా దేనికోసం టెస్ట్ చేస్తామంటే డిజైన్ కోసం, కరెక్ట్గా డిజైన్ అనేది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయబడిందా లేదా ఆ సాఫ్ట్వేర్లో అనేది చెక్ చేస్తాం అనమాట. దాన్ని ఆర్టిఫిషియల్ ఎలా డిజైన్ చేయబడింది, అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యిందా లేదా అనేది. ఎలాగా, ఏ గ్రూప్ ఆఫ్ కాంపౌండ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టుగెదర్ విల్ బి టెస్టెడ్ టుగెదర్. ఏవైతే గ్రూప్ ఆఫ్ కాంపౌండ్స్ ఉంటాయో అన్నీ కూడా మనం కలిపి ఒకేసారి టెస్ట్ చేస్తాం అనమాట. దీంట్లో ఇంకొకటి ఏంటంటే 2 టైప్స్ ఉంటుంది గైస్. ఒకటి వచ్చి నాన్ ఇంక్రిమెంటల్ టెస్టింగ్ ఉంటుంది, నాన్ ఇంక్రిమెంటల్ అండ్ ఇంక్రిమెంటల్ టెస్టింగ్ అనమాట. ఇంక్రిమెంటల్ టెస్టింగ్. సో ఈ నాన్ ఇంక్రిమెంటల్ టెస్టింగ్లో ఏం చేస్తామంటే మనం ఒకేసారి హోల్ ప్రోగ్రామ్ ఉంది కదా, హోల్ ప్రోగ్రామ్ని ఒకేసారి మనం టెస్ట్ చేసి ఆ రిజల్ట్స్ ఏవైతే ఎర్రర్స్ ఉంటాయో అవన్నిటిని కూడా ఒకేసారి సాల్వ్ చేస్తామన్నమాట. ఎక్కడైనా డిజైన్ ఇష్యూస్ ఉన్నా, ఎక్కడైనా ఏదైనా డిజైన్ ఇష్యూస్ ఎక్కడైనా ఉంటే మొత్తాన్ని ఒకేసారి మనం సాల్వ్ చేయడాన్ని చేసేది వచ్చి నాన్ ఇంక్రిమెంటల్ టెస్టింగ్లో చేస్తాం. అదే కానీ ఇంక్రిమెంటల్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో ఏం చేస్తామంటే మనము ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతాం. ఇంక్రిమెంట్ కదా, సో ఆ ఇంక్రిమెంట్లో మనకి 4 టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఈ ఇంక్రిమెంటల్లో కూడా మనకి టైప్స్ అయితే ఉంటాయి, టాప్ టు బాటమ్ ఆర్ టాప్ టు బాటమ్ అప్. నెక్స్ట్ ఇంకా మనకి ఏమేమి ఉన్నాయి, రిగ్రెషన్ టెస్టింగ్, స్మోక్ టెస్టింగ్ ఉంటుంది అనమాట. దీంట్లోనే రిగ్రెషన్ టెస్టింగ్ అండ్ స్మోక్ టెస్టింగ్. చూడండి గైస్, ఇక్కడ టాప్ టు బాటమ్ వస్తాము. ఫస్ట్ టాప్ డౌన్ చూద్దాము, తర్వాత బాటమ్ అప్ చూద్దాము. టాప్ డౌన్ అనమాట, టాప్ డౌన్, బాటమ్ అప్, రిగ్రెషన్ టెస్టింగ్, స్మోక్ టెస్టింగ్. సో అవన్నీ దేంట్లో టైప్స్, ఇంక్రిమెంటల్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో టైప్స్ అనమాట. ఫస్ట్ మనకునే టైప్ ఏంది, టాప్ డౌన్
ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనమాట. ఈ టాప్ డౌన్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఏం చేస్తామంటే మనము టాప్ టు బాటమ్ మాడ్యూల్స్ అన్నిటిని టెస్ట్ చేసుకుంటా వెళ్తాం అనమాట. సో రిజల్ట్స్ అన్నిటిని కూడా మెయిన్ మాడ్యూల్స్ ద్వారా ఏం చేస్తామంటే కంట్రోల్ చేస్తాం అనమాట. హియర్ వన్ మెయిన్ ఇక్కడ ఏముంటుంది అంటే ఒక మెయిన్ మాడ్యూల్ ఉంటుంది, మెయిన్ కంట్రోల్ మాడ్యూల్. సో ఈ కంట్రోల్ మాడ్యూల్ ద్వారా ఏం చేస్తామంటే మనము మిగతా మాడ్యూల్స్ అంతా కూడా కంట్రోల్ చేస్తాం అనమాట. సో ఈ మెయిన్ మాడ్యూల్ టెస్ట్ చేసిన తర్వాత మనము లోపల ఉండే సబ్ మాడ్యూల్స్ టెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. టాప్ టు బాటమ్ మన అప్రోచ్ అయితే ఉంటుంది అనమాట. టెస్ట్ చేసుకునే ప్రాసెస్లో ఫస్ట్ మాడ్యూల్ మెయిన్ మాడ్యూల్ టెస్ట్ చేసిన తర్వాత మిగిలిన సబ్ మాడ్యూల్స్ టెస్ట్ చేస్తాం. అది టాప్ డౌన్. అలా కాకుండా బాటమ్ అప్ అని చెప్పి ఇంకొక ప్రాసెస్ ఉంది. ఈ బాటమ్ అప్లో ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఈ డీడీ ఉంది కదా, డీడీ అంటే డ్రైవర్స్. ఈ డ్రైవర్స్ అంటే ఏంటంటే మన ఇన్పుట్స్ అవుట్పుట్స్ జనరేట్ చేస్తాయి. దేనికంటే ఈ కింద ఉన్నాయి కదా ఈ మాడ్యూల్స్ అన్ని మనకి క్లస్టర్స్ లాగా ఫామ్ అవుతాయి. ఈ గ్రూప్ ఆఫ్ మాడ్యూల్స్ విల్ కాల్డ్ క్లస్టర్స్. ఇక్కడ క్లస్టర్స్ అని ఎప్పుడు పిలుస్తాం? ఈ గ్రూప్ ఆఫ్ మాడ్యూల్స్. ఆ గ్రూప్ ఆఫ్ మాడ్యూల్స్ అన్నింటిని మనం క్లస్టర్స్ అంటాము. సో ఈ క్లస్టర్స్ అన్ని కూడా ఒకేసారి ఇప్పుడు ఒక క్లస్టర్ ఉంది కదా, ఈ క్లస్టర్ మొత్తం కూడా ఒకేసారి టెస్ట్ చేయబడుతుంది. ఆ టెస్ట్ చేయబడడానికి కావాల్సిన ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే ఈ డి ఉంది కదా డ్రైవర్స్. ఈ డ్రైవర్స్ అనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఆఫ్టర్ టెస్టింగ్ ద డ్రైవర్స్ హ్యావ్ బీన్ రిమూవ్డ్ అండ్ ద క్లస్టర్స్ ఈజ్ మూవింగ్ అప్వార్డ్స్. ఈ మెయిన్ మాడ్యూల్ ఉంది కదా, ఈ మెయిన్ మాడ్యూల్కి ఈ క్లస్టర్స్ అనేవి పోయి మళ్ళీ అతుకునేస్తాయంట. ఎప్పుడు? ఆఫ్టర్ టెస్టింగ్ ఈస్ కంప్లీటెడ్ డ్రైవర్స్ హ్యాస్ బీన్ రిమూవ్డ్. ఆ డ్రైవర్స్ అనేవి రిమూవ్ చేసేసి ఈ క్లస్టర్స్ని పైకి మూవ్ చేస్తాం అనమాట. దేంట్లో? అది బాటమ్ అప్ టెస్టింగ్లో. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది క్లస్టర్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ మాడ్యూల్స్. అండ్ ఇక్కడ మనం టెస్ట్ చేసేది ఎలాగా? కింద నుంచి పైకి వెళ్తూ ఉంటాం అనమాట. ఫస్ట్ లోయర్ మాడ్యూల్స్ ఆర్ టెస్టెడ్ టుగెదర్ అండ్ దెన్ ద cluster is formed. Then the reverse generates inputs and outputs for those modules, and then after the completion of testing the clusters move upwards to the main module. అది రాసేసాల్ మ్యాటర్. అది బాటమ్ అప్ కి. నెక్స్ట్ ఇంకోటి ఏంది? రిగ్రెషన్ టెస్టింగ్ అన్నాం. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏంది? రిగ్రెషన్ టెస్టింగ్ అనేది ఎప్పుడు కానీ ఒక ప్రోగ్రామ్ అంతా, ఒక సాఫ్ట్వేర్ అంతా డిస్పాచ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా పర్ఫామ్ చేయాల్సిన టెస్టింగ్ అనేది రిగ్రెషన్ టెస్టింగ్లో ఏం చేస్తామంటే మనం ఏవైతే చేంజెస్ చేస్తుంటామో ఒక సాఫ్ట్వేర్కి, మనం ముందు ఎర్రర్స్ డిఫెక్ట్స్ ఏమైతే వచ్చుంటాయో అన్నిటిని చేంజ్ చేసిన తర్వాత వచ్చిన సాఫ్ట్వేర్ని మళ్ళీ టెస్ట్ చేయాలన్నమాట, కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని. అది రిగ్రెషన్ టెస్టింగ్ పక్కా చేస్తారు. అంతా అయిపోయింది కదా, సరే అంతా ఓకే, అంత చేసుకుంటూ వచ్చాం కదా, అయిపోయిందంటే కుదరదు. రిగ్రెషన్ టెస్టింగ్ అంటే మొత్తం చేంజ్ అయిపోయిన ప్రోడక్ట్ని, మొత్తం చేంజెస్ జరిగిన ప్రాజెక్ట్ని టెస్ట్ చేయడం, దాన్ని రిగ్రెషన్ టెస్టింగ్ అంటాం అనమాట. ఇంకొకటి స్మోక్ టెస్టింగ్ అంటే ఏంటంటే దాని యొక్క ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయా లేదా, ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ సాఫ్ట్వేర్లో అవన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది మనం దేంట్లో చెక్ చేస్తామంటే ఈ స్మోక్ టెస్టింగ్లో చెక్ చేస్తాం గైస్. మీరు జస్ట్ ఆ పాయింట్స్ రాయింది చాలు, ఫుల్ 4 మ్యాటర్లు రాయబడలే, ఎందుకంటే 5 మార్క్ క్వశ్చన్ కదా. సో రిగ్రెషన్ టెస్టింగ్లో ఖచ్చితంగా చేయాల్సిన, ఒక ప్రోగ్రామ్ డిస్పాచ్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ అనేది ఖచ్చితంగా చేయాల్సిన టెస్టింగ్. అండ్ దీంట్లో మనం ఆఫ్టర్ చేంజెస్ తర్వాత వచ్చిన ప్రోగ్రామ్ని టెస్ట్ చేస్తామని రాయండి. అండ్ స్మోక్ టెస్టింగ్లో ఏమని రాస్తారు? స్మోక్ టెస్టింగ్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ది ఏవైతే మనము కాంపోనెంట్స్ ఉంటాయో, ఫంక్షనల్ కాంపోనెంట్స్ అనేవి అవి కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయా లేదా అనేది స్మోక్ టెస్టింగ్లో చెక్ చేస్తాము అని పాయింట్ రాయండి గైస్. అక్కడికి ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇంకొక టెస్టింగ్ ఏముందంటే మనకి వ్యాలిడేషన్ టెస్టింగ్ ఉంది. వ్యాలిడేషన్ టెస్టింగ్. సో ఈ వ్యాలిడేషన్ టెస్టింగ్ అంటే ఏంటంటే మనము ఇప్పుడు ఒక యూజర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, ఈ రిక్వైర్మెంట్స్కి మన ప్రోడక్ట్ అనేది కరెక్ట్గా రీచ్ అయిందా లేదా అనేది ఎక్కడ చెక్ చేస్తామంటే వ్యాలిడేషన్ టెస్టింగ్లో చెక్ చేస్తాం గైస్. బై టేకింగ్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ వి చెక్ ది ప్రోడక్ట్. ఏ ప్రోడక్ట్ అయితే మనం తయారు చేస్తామో ఆ ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా రిక్వైర్మెంట్స్ మొత్తానికి రీచ్ అయిందా లేదా, ఎక్కడ ప్రాబ్లం ఉంది అని టెస్ట్ చేసేది వచ్చి వ్యాలిడేట్ చేస్తున్నాం మనం చెక్ చేసి. సో దాన్ని వ్యాలిడేషన్ టెస్టింగ్ అంటారనమాట. సో అది వ్యాలిడేషన్ టెస్టింగ్. సో ఇక్కడ వరకు రాసే చాలు. మీరు ఈ టెస్టింగ్ల గురించి రాస్తే మీకు 5 మార్క్స్ అయితే పడతాయి గైస్. మీరు ఆ బ్లాక్ బాక్స్కి అండ్ వైట్ బాక్స్ కూడా మ్యాటర్లు రాస్తే ఇబ్బంది ఏమీ లేదు, మార్క్స్ అయితే వేస్తారు. సో ఈ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటంటే వితౌట్ సీయింగ్ ది ఇంటర్నల్ కోడ్ స్ట్రక్చర్ వి టెస్ట్ ది సాఫ్ట్వేర్. అంటే లోపల ఆ సాఫ్ట్వేర్ ఎలా రాసారో కోడ్ అంతా చూడకుండా ఆ సాఫ్ట్వేర్ యొక్క ఫంక్షనాలిటీని చెక్ చేస్తాం. దేంట్లో? బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో. వైట్ బాక్స్ టెస్టింగ్లో ఏం చేస్తామంటే దాని యొక్క ఇంటర్నల్ కోడ్ స్ట్రక్చర్ ఎలా ఉందో కూడా చూసి చెక్ చేయడం వచ్చి వైట్ బాక్స్ టెస్టింగ్లో వస్తుంది గైస్. సో అది డిఫరెన్స్. దాన్ని రాసే చాలు, మనము జస్ట్ ఆ పేరు పెట్టి రాసే చాలు.
బ్లాక్ బాక్స్ అన్నప్పుడు జస్ట్ మీరు బ్లాక్గా ఇలాగా బ్లాక్ ఇంక్తో అనండి అండ్ ఇది బ్లాక్ బాక్స్ అని రాయండి. ఇదేమి ఇస్తుంది అంటే ఇన్పుట్ తీసుకుంటుంది, అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో ఇది బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అని రాస్తే చాలు గైస్. సో ఇలాగ డయాగ్రామ్స్ మీరు సొంతంగా కూడా వేయచ్చు. ఇలా వేసిన మీకు ఫుల్ మార్క్స్ పడతాయి గైస్. ఖచ్చితంగా మీరు ఒక డయాగ్రామ్ ఏంది మ్యాటర్ రాయండి, డయాగ్రామ్ ఏంది మ్యాటర్ రాయండి. నేను మ్యాటర్ మీకు నోట్తో చెప్తున్నాను, డయాగ్రామ్స్ వేసి చూపిస్తున్నా, ఎందుకంటే నా మాటలు మీకు వినపడతాయి. మీకు కావాల్సిన డయాగ్రామ్స్ కాబట్టి నేను డయాగ్రామెటిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నా. సో మీరు కూడా ఇలాగే డయాగ్రామ్స్ వేయండి అండ్ మ్యాటర్ రాసుకుంటూ వెళ్ళండి, మంచి మార్క్స్ పడతాయి ఈ క్వశ్చన్కి అయితే. సో బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఈజ్ ఏ టెస్టింగ్ టెక్నిక్ అండ్ which test the software without seeing the implementation details and internal code structure of a software. This type of testing is called black box testing. దాని యొక్క ఇంటర్నల్ కోడ్ చూడము, దాని యొక్క ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ ఎలా అయింది, దాని యొక్క ఫంక్షనాలిటీ మాత్రమే చెక్ చేస్తాం. ఎలాగా బై గివింగ్ ది ఇన్పుట్స్ అండ్ సీయింగ్ ది అవుట్పుట్స్ ఎలా వస్తుంది అనేది. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏముంటుంది, ఒక బ్లాక్ బాక్స్ ఉంటుంది అనమాట. ఈ బ్లాక్ బాక్స్ అనుకోండి దీన్ని. సో ఈ బ్లాక్ బాక్స్కి మనం ఏమి ఇస్తున్నాము, ఇన్పుట్స్ ఇస్తున్నాము, అది మనకి ఏమి ఇస్తుంది, అవుట్పుట్స్ ఇస్తుంది. సో ఇక్కడ మనం దేని గురించి ఓన్లీ మనం బాధ అవ్వాల్సిన దేని గురించి ఉందా అంటే అది ఇన్పుట్స్ గురించి అవుట్పుట్స్ గురించి మాత్రమే. సో లోపల అది ఎలా ప్రాసెస్ చేస్తుంది అంతా కూడా మనకు అవసరం లేదు. సో ఇంప్లిమెంటేషన్ నాలెడ్జ్ అనేది మనకు అవసరం లేదు. దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉండనేది తెలుసుకోవడానికి నాలెడ్జ్ మనకు అవసరం లేదు. ఓన్లీ మనం ఇన్పుట్స్ ఇస్తాము, అవుట్పుట్స్ వస్తున్నాయా లేదా చూస్తాం, కరెక్ట్గా వస్తున్నాయా లేదా అనేది. సో హౌ టు డూ బ్లాక్ బాక్స్ టెస్టింగ్? ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇది ఫస్ట్ మనం చూడాల్సింది టు డూ ది బ్లాక్ బాక్స్ టెస్టింగ్. ఫస్ట్ వీ హ్యావ్ టు డిటర్మైన్ ది రిక్వైర్మెంట్స్ అండ్ స్పెసిఫికేషన్స్లో ఎలా ఉంది, ఎలా ఇస్తే ఇన్పుట్స్ ఎలా రావాలనేది చూడాలన్నమాట. ఆ తర్వాత ఏం చేయాలంటే మనము ఇన్పుట్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఇన్పుట్స్ ఎవరికి ఇవ్వాలి, ఈ బ్లాక్ బాక్స్కి ఇవ్వాలి. ఆ తర్వాత థర్డ్ స్టెప్లో ఏం చేయాలంటే అవుట్పుట్స్ని చూడాలి, కరెక్ట్గా వస్తాయా లేదా అనేది. సో ఇచ్చిన ఇన్పుట్కి అవుట్పుట్ అనేది కరెక్ట్గా వచ్చింది అనుకోండి. సో ఫోర్త్ స్టెప్లో ఏం చేయాలంటే సమ్ టెస్ట్ కేసెస్ని మనం పర్ఫామ్ చేయాలన్నమాట. సో టెస్ట్ కేసెస్ పర్ఫామ్ చేయడం ద్వారా ఏమవుతుంది, అది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే మన లోపల కోడ్ చూడడం లేదు కదా, ఎలా ఇంప్లిమెంట్ చేయబడింది అనేది. ఇప్పుడు ఒకవేళ అది స్టాటిక్ అనుకోండి, మనకి ఏదైనా ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ వస్తుంది. అదే డైనమిక్గా అవ్వాలనుకుంటే టెస్ట్ కేసెస్ ఇవ్వాలి, అప్పుడు డైనమిక్గా కాదో తెలిసిపోతుంది, అంటే అది కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా అనేది. అండర్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ వీ కెన్ చెక్ అట్ ఏ టైమ్ 3 అప్లికేషన్స్ without seeing the implementation details and code structures of a software. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఓన్లీ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్సే గైస్, అది మరి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పబోయింది ఇందాక మీకు, దీనికి ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే మీరు ఇప్పుడు గూగుల్ ఉంది, ఈ గూగుల్ని ఓపెన్ చేస్తారు, క్వశ్చన్స్ అడిగితే అది అవుట్పుట్ వస్తుంది. బట్ మీకు ఇంటర్నల్గా అది ఎలా ప్రాసెస్ అవుతుంది అనేది మీరు చూడరు, అసలు మీకు అవసరం లేదు అది. సో మీరు డైరెక్ట్గా వాడుకోవాలని చూస్తారు. సో టెస్ట్ చేస్తున్నారు అనమాట, డైరెక్ట్గా ఒక ఇన్పుట్ ఇస్తున్నారు, మీకు అవుట్పుట్ వస్తుంది. ఇంకొకటి చాట్ జీపీటీ ఉంది, చాట్ జీపీటీలో మీరు క్వశ్చన్స్ అడుగుతారు, అవుట్పుట్ వస్తుంది. బట్ దాని లోపల ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది మీరేం చూస్తున్నారా, లేదు కదా. సో వితౌట్ సీయింగ్ ది ఫంక్షనాలిటీ వితౌట్ సీయింగ్ ది ఇంటర్నల్ కోడ్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ యు ఆర్ యూజింగ్ దట్ ప్రోడక్ట్. సో నువ్వు యూజ్ చేస్తున్నావు చాట్ జీపీటీని బై గివింగ్ ది ఇన్పుట్ అండ్ యు ఆర్ గెటింగ్ అన్ అవుట్పుట్. సో అలాగనమాట. సో దాంట్లో కూడా జరిగేదంతా కూడా వచ్చి బ్లాక్ బాక్స్ టెస్టింగ్. అలాంటి టెస్టింగ్ని మనం ఏమంటామంటే బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటాము. సో ఇప్పుడు మనం వైట్ బాక్స్ టెస్టింగ్ గురించి నేర్చుకుందాం గైస్. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొకటి మర్చిపోయాను, బ్లాక్ బాక్స్ టెస్టింగ్కి టెక్నిక్స్ కూడా ఉంటాయి గైస్, అది కూడా నేర్చుకుందాము. అది కూడా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. వాట్ ఆర్ ద టెక్నిక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ది బ్లాక్ బాక్స్ అని. సో బ్లాక్ బాక్స్ టెస్టింగ్, ఈ హ్యాండ్ రైటింగ్ బాగా రావాలంటే ఏం చేయాలని నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇది ఒక ట్యాబ్లెట్ పైన రాస్తున్నా, సో అది కొంచెం కష్టంగా ఉంది. ఫస్ట్ మనకి ఇక్కడ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్స్లో 3 టైప్స్ ఉంటాయి గైస్. ఒకటి వచ్చి ఈక్వివాలెన్స్ క్లాస్ టెస్టింగ్ అనమాట, ఇంకోటి బౌండరీ వాల్యూ అనాలైసిస్, అండ్ థర్డ్ వన్ ఈస్ ద గ్రాఫ్ టెస్టింగ్. సో ఫస్ట్ వీ విల్ ఫోకస్ ఆన్ ది ఈక్వివాలెన్స్ క్లాస్ టెస్టింగ్. సో హియర్ ఈక్వివాలెన్స్ క్లాస్ టెస్టింగ్లో ఏంటంటే మనకి క్లాసెస్ డివైడ్ అవుతాయి. ఎలాగంటే ఇప్పుడు సెట్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటాయి కదా, ఒక సెట్ ఆఫ్ ఇన్పుట్స్ పైన మనం ఏం చేస్తామంటే ఈక్వివాలెన్స్గా పార్టిషన్స్ చేస్తామన్నమాట. పార్టిషన్స్ ఎలా చేస్తాము, క్లాసెస్గా పార్టిషన్స్ చేస్తాం. దేన్ని, ఒక సెట్ ఆఫ్ ఇన్పుట్స్ని. సో దాన్ని బట్టి ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్ ఆఫ్ ఏ పార్టిషన్ ఈజ్ వర్క్స్ యాజ్ ద సేమ్ యాజ్ అనదర్ పార్టిషన్. ఇప్పుడు ఒక పార్టిషన్ డివైడ్ చేసా, ఆ పార్టిషన్లో ఒక కండిషన్ పెట్టుకున్నా, ఆ కండిషన్ లాగే మిగతా పార్టిషన్స్కి పెట్టిన కండిషన్స్ కూడా వర్క్ అవుతాయి అనమాట. సో దీని గురించి ఇంకా క్లియర్ కట్గా అర్థమవుతుంది చూడండి. ఎలాగంటే సో ఇప్పుడు సపోజ్ నాకు ఎలాగంట, ఇప్పుడు ఓట్ ఉంది కదా, ఓటుకి మనకి ఏజ్ ఎంత, దీంట్లో ఇంకొక కండిషన్ మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ఒక ఇన్పుట్ అనేది కానీ వ్యాలిడ్ అయితే
అన్ని అదర్ ఇన్పుట్స్ ఉంటాయి కదా, అన్నీ కూడా వ్యాలిడ్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే ఒక ఇన్పుట్ అనేది ఇన్వాలిడ్ అవుతుందో ఆటోమేటిక్గా మిగతా ఇన్పుట్స్ అన్నీ కూడా ఏమవుతాయి, ఆ పార్టిషన్లో ఉండేవి మాత్రమే గాయస్, నాట్ ఇన్ అనదర్ పార్టిషన్ ఇన్వాలిడ్ అవుతాయి. సో ఒక పార్టిషన్లో మీరు ఇచ్చిన ఇన్పుట్ అనేది కానీ వ్యాలిడ్ అయితే అన్ని అదర్ కూడా వ్యాలిడ్ అవుతాయి. అలా కాకుండా మీరు ఇచ్చే ఇన్పుట్ అనేది ఒక పార్టిషన్లో ఇన్వాలిడ్ అనుకోండి, దాని తర్వాత మీరు దానికన్నా ఎక్కువ నెంబర్ ఏది ఉన్నా అది ఇచ్చినా సరే అన్నీ కూడా ఇన్వాలిడ్ అవుతాయి. ఎలాగంటే చూడండి, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి. ఇప్పుడు మీరు ఓట్ వేయాలనుకుంటే మీకు ఏజ్ ఎంత ఉండాలి, 8 ఉండాలి. 18 కన్నా గ్రేటర్ దెన్ ఉంటే మీరు ఓటుకి ఎలిజిబుల్. అలా కాకుండా 18 కన్నా లెస్ దెన్ ఉన్నారు అనుకోండి, మీరు నాట్ ఎలిజిబుల్. సో ఇక్కడ మీరు 18 కన్నా ఎక్కువ ఉండే నెంబర్ ఏది ఇన్పుట్ ఇచ్చినా సో ఏదైనా సరే వ్యాలిడ్ అనమాట. అలా కాకుండా లెస్ దెన్ 18 మీరు ఏది ఇచ్చినా అది ఇన్వాలిడ్ అవుతుంది కదా. సో ఇది ఏంది, క్లాస్గా డివైడ్ చేస్తాం కదా, క్లాస్ ఏ ఇది క్లాస్ బి అనుకోండి. సో ఇప్పుడు నేను ఇచ్చే ఇన్పుట్ అనేది ఖచ్చితంగా 18 కన్నా గ్రేటర్ దెన్ ఉండాలి వ్యాలిడ్ అవ్వాలంటే. లెస్ దెన్ 18కి ఇస్తే అదేమవుతుంది, ఇన్వాలిడ్ అవుతుంది. సో ఇదొకటి అనమాట ఎగ్జాంపుల్. లేకపోతే ఇంకొకటి తీసుకోండి, నేను ఇప్పుడు 18 to 15 6 మధ్యలో ఉండే వాళ్ళకి రేషన్ ఇస్తా, ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని చెప్తా. లెస్ దెన్ 18 ఉన్నా రాదు, గ్రేటర్ దెన్ 15 ఉన్నా రాదని చెప్తా. అప్పుడు ఏం చేస్తా, ఇలా ఒకటి పెట్టుకుంటా, ఏమని 18 గ్రేటర్ దెన్ 56, 18 కన్నా గ్రేటర్ దెన్ ఉండాలి, లెస్ దెన్ కన్నా 56 ఉండాలి. అప్పుడు ఏమంటాను, అది వ్యాలిడ్ అంట. అలా కాకుండా 56 కన్నా గ్రేటర్ దెన్ 56 ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇన్పుట్ ఇన్వాలిడ్ అవుతుంది. అలా కాకుండా 18 కన్నా లెస్ దెన్ ఉంది అనుకోండి, 18 కన్నా లెస్ దెన్ ఉంది, సో అప్పుడు ఏమవుతుంది, అది కూడా ఇన్వాలిడ్ అవుతుంది. సో ఇలాగా నేను ఏం చేస్తానంటే ఒక పార్టిషన్స్గా డివైడ్ చేస్తాను ఒక సెట్ ఆఫ్ ఇన్పుట్స్ని. సో ఇవన్నీ ఇన్పుట్స్ నేను ఒక కండిషన్స్ యూజ్ చేసి ఆ సెట్ ఆఫ్ ఇన్పుట్స్ని ఏం చేస్తున్నా, గ్రూప్స్గా క్లాసెస్గా డివైడ్ చేస్తున్నా. దానిపైన కండిషన్స్ ఉన్నాయి. సో నేను బై గివింగ్ ఇన్పుట్ టెస్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు దీన్ని ఎలాగా, బై గివింగ్ ది ఇన్పుట్స్, మనం ఇన్పుట్స్ ఇవ్వడం ద్వారా ఇప్పుడు ఆ ప్రోడక్ట్ని టెస్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఖచ్చితంగా నేను ఇవ్వాల్సిన ఇన్పుట్ అనేది 18 కన్నా 56 మధ్యలో ఉంటేనే వ్యాలిడ్. ఎక్కువ ఇచ్చినా ఇన్వాలిడే, తక్కువ ఇచ్చినా ఇన్వాలిడే. సో తక్కువ ఇస్తే అది క్లాస్ ఏలోకి పోతుంది, ఎక్కువ ఇస్తే క్లాస్ బిలోకి పోతుంది. సో అది గైస్, ఇలాగా ఇది ఏమంటారు, ఈక్వివాలెన్స్ క్లాస్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనమాట. మనము గ్రూప్ ఆఫ్ సెట్ ఆఫ్ ఇన్పుట్స్ని టెస్ట్ చేయాలంటే దాని ఫస్ట్ మనం ఏం చేయాలి, పార్టిషన్స్ చేయాలి గ్రూప్స్గా. అదనమాట. సెకండ్ వన్ ఏంది, బౌండరీ వాల్యూ అనాలైసిస్. ఉంది కదా, బౌండరీ వాల్యూస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు క్రికెట్ స్టేడియంలో బౌండరీ ఉంటుంది, ఆ బౌండరీస్ దగ్గర మీకు ఎడ్జెస్ తగిలినా కూడా ఏమవుతుంది, అది బౌండరీయే కదా. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మనం ఎడ్జెస్ తీసుకుంటాం అనమాట చెక్ చేయడానికి. ఇక్కడ ఒక సెట్ ఆఫ్ రేంజ్ అనేది ఉంటుంది, దాని మధ్యలో మీరు ఏ ఇన్పుట్స్ ఇచ్చినా కూడా మీరు దాన్ని టెస్ట్ చేసేదానికి అది వ్యాలిడ్ అవుతుంది. సో ఇక్కడ ఈ బౌండరీ వాల్యూ అనాలిసిస్లో ఎడ్జెస్ని కూడా తీసుకుంటాం అనమాట టెస్ట్ చేయడానికి. ఎలాగంటే ఇప్పుడు నేను 1 to 1000 ఏదైనా ఒక నెంబర్ని ఎంటర్ చేయమన్నా, అది వ్యాలిడ్ అని చెప్పా. ఇక్కడ ఏం చేయొచ్చు, ఎడ్జెస్ కూడా అని చెప్పా. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం బిలో ఎడ్జెస్ తీసుకున్నట్లయితే 0 to 999 వస్తుంది. దీని మధ్యలో నాకు ఎన్ని నెంబర్స్ ఉంటాయి, 1000 నెంబర్స్ ఉంటాయి. అండ్ అబోవ్ ఎడ్జెస్ తీసుకుంటే ఎంత వస్తుంది, 2 to 1001 వస్తుంది. ఇప్పుడు దీని మధ్యలో కూడా నాకు ఎన్ని నెంబర్స్ ఉంటాయి, 1000 నెంబర్సే ఉంటాయి. సో ఇది కూడా ఒక బౌండరీ వాల్యూ. దాంట్లో 1 to 1000 ఉన్నది, దీంట్లో 0 to 999 అన్న 1000 నెంబర్స్ ఉంటాయి. 2 to 1001 అన్న 1000 నెంబర్స్ ఉంటాయి. దాంట్లో ఏదో ఒక నెంబర్ని నేను ఎంటర్ చేసుకోవచ్చు. సో దీన్ని ఏమంటారు అంటే బౌండరీ వాల్యూ అనాలైసిస్ అంటారు గైస్. బౌండరీ వాల్యూ అనాలైసిస్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ది బౌండరీ కండిషన్స్. ఒక బౌండరీ కండిషన్ చెక్ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ ఇన్ దిస్ టెస్టింగ్ ద ఇన్పుట్ డొమైన్స్ ఆర్ యూజ్డ్ అండ్ టెస్టింగ్ ఆన్ ద ఎడ్జెస్ ఆఫ్ ద డొమైన్స్. ఎలాగంటే ఇప్పుడు మీరు 1 to 1000కి డొమైన్స్ ఎడ్జెస్ ఏమవుతాయి, ఇప్పుడు 1కి ఎడ్జ్ ఎంత 0, 1000కి ఎడ్జ్ ఎంత 999 ఉంది కదా, 999 1001 ఉంది. 1కి ఎడ్జ్ ఎంత, బిలో ఎడ్జ్ ఏమో 0 అండ్ అబోవ్ ఎడ్జ్ ఏమో 2. సో మనము ఈ రేంజ్ని తీసుకోవచ్చు, లేకపోతే 2 to 1001 కూడా తీసుకొని కూడా మనం ఏం చేయొచ్చంట, టెస్టింగ్ చేయొచ్చంట. అది బౌండరీ వాల్యూ అనాలైసిస్ అంటే ఒక బౌండరీ కండిషన్స్లోనే దాని యొక్క ఎడ్జెస్ని కూడా తీసుకొని మనం దానిపైన కూడా టెస్ట్ చేయొచ్చు అనమాట. మీరు చూసుకోండి, 1 కన్నా బిలో ఎడ్జ్ ఏముంది, 0 ఉంది, అబోవ్ ఎడ్జ్ ఏమో 2 ఉంది. 1000కి బిలో ఎడ్జ్ 999 ఉంది, అబోవ్ ఎడ్జ్ ఏమో 1001 ఉంది గైస్. అదే ఇక్కడ నేను రాసా. ఇప్పుడు ఎగ్జాక్ట్ కేసు చూసుకున్నట్లయితే 1 to 1000 అనమాట. నేను ఏదైనా ఒక నెంబర్ని ఎంటర్ చేయమన్నా ఇన్పుట్ అనేదాన్ని, ఆ ఇన్పుట్ ఒక డొమైన్ యొక్క కండిషన్ ఏంది, యాక్సెప్ట్ చేసే ఒక కండిషన్ 1 to 1000.
వాటిని నేను ఏం చేసిన ఎడ్జెస్ని కూడా తీసుకొని దానిపైన కూడా టెస్ట్ చేయొచ్చు. దానికి ఎడ్జెస్ ఏంది 0 to 999 వచ్చి బిలో ఎడ్జ్, 2 to 1001 వచ్చి అబోవ్ ఎడ్జ్ అనమాట. అది గైస్ బౌండరీ వాల్యూ అనలైసిస్ అంటే. నెక్స్ట్ ఇంకొకటి ఏమని చెప్పా, గ్రాఫ్ టెస్టింగ్ అని చెప్పా. సో మన గ్రాఫ్ అంటే ఏంది, గ్రాఫ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నోట్స్ అండ్ లింక్స్ అనమాట. అంతే కదా, గ్రాఫ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నోట్స్. మీకు నోట్స్ ఉంటాయి ఆర్ వర్టిసెస్ ఉంటాయి అండ్ మనకి ఏముంటాయి ఎడ్జెసెస్ ఉంటాయి. ఈ ఎడ్జెస్ని మనం ఏమంటామంటే ఇక్కడ లింక్స్ అంటాము. అండ్ ఈ నోట్స్ ఉన్నాయి కదా, ఈ నోట్స్ని ఏమంటామంటే నోట్స్ని ఏమో ఆబ్జెక్ట్స్ అంటాము. అండ్ ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ని ఏమంటామంటే లింక్స్ అంటాము. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్ #1 అన్న. ఈ #1 ఉంది కదా, ఇది వచ్చి వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనమాట. వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అక్కడ #1 అనేది ఆబ్జెక్ట్ #1 ఇలా పెట్టా. ఇది వచ్చి ఆబ్జెక్ట్ #2, నెక్స్ట్ ఆబ్జెక్ట్ #3, ఆబ్జెక్ట్ #4. ఆ #1, #2, #3, #4 అనేది దాని యొక్క వెయిట్స్ అనమాట. అండ్ ఇక్కడ ఉంది కదా, ఇవన్నీ లింక్స్ ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి ఒకదానికి, ఒక ఆబ్జెక్ట్ కి ఇంకొక ఆబ్జెక్ట్ ఎలా కనెక్ట్ అయి ఉన్నదని. ఇప్పుడు ఇది వచ్చి డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉన్నది, ఇది వచ్చి బై డైరెక్షన్ రెండు పక్కల కనెక్ట్ అయి ఉన్నది, ఇది వచ్చి ప్యారల్ గా కనెక్ట్ అయి ఉన్నది అనమాట. ప్యారల్ గా కనెక్ట్ అయి ఉన్నది, ఇది వచ్చి అన్డైరెక్ట్ గా అసలు డైరెక్షన్ లేదు, ఎలా కనెక్ట్ అయిందో కూడా తెలియదు అనమాట. సో ఇలాగా ఆబ్జెక్ట్స్ మధ్య ఆబ్జెక్ట్స్ పైన కూడా మనం టెస్టింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో సపరేట్ ఆబ్జెక్ట్స్ పైన ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ కి డైరెక్ట్ కనెక్షన్ ఉంది కాబట్టి ఈ రెండింటిని మనం ఒకేసారి టెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ 3కి ఏది బై డైరెక్షన్ లో ఉంది కాబట్టి దీన్ని మనం టెస్ట్ చేస్తాం. రిలేటెడ్ లో ఉండే కాంపోనెంట్స్ టెస్ట్ చేస్తాం కదా, అలాగే గ్రాఫ్ టెస్టింగ్ అనమాట దాంట్లో ఒక టైప్ ఇది. సో సేమ్ ఏమంటారు దాన్ని, మనకి ఒక సేమ్ గానే పర్ఫామ్ చేస్తుంది కదా. సో అలాగే గ్రాఫ్ టెస్టింగ్ లో ఆబ్జెక్ట్స్ పైన పర్ఫామ్ చేస్తామంట బేస్డ్ ఆన్ లింక్స్ ఎలా కనెక్ట్ అయి ఉన్నాయో చూసి. దాన్ని గ్రాఫ్ టెస్టింగ్ అంటాము. మీరు రాయాల్సిన పాయింట్, గ్రాఫ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నోట్స్ అండ్ ఎడ్జెస్. నోట్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఎడ్జెస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ లింక్స్. అండ్ ఇక్కడ మీరు కనెక్ట్ అయ్యే విధానాలు చూడండి. అండ్ అక్కడ మీకు ఒక ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కి ఒక వెయిట్ కూడా ఉంటుంది అనమాట, దాన్ని మెన్షన్ చేయండి గైస్. అది గ్రాఫ్ టెస్టింగ్ అనమాట. వైట్ బాక్స్ టెస్టింగ్ ఈజ్ ఆల్సో ఏ టెస్టింగ్ టెక్నిక్ అండ్ యూజ్డ్ టు టెస్ట్ ది సాఫ్ట్వేర్ by seeing the internal structure of the code of a software and how the code is implemented. అంటే ఒక సాఫ్ట్వేర్ టెస్ట్ చేసే ముందు ఆ కోడ్ అనేది ఎలా రాశారు, లోపల ఆ కోడ్ మొత్తాన్ని కూడా వీళ్ళు టెస్ట్ చేస్తారనమాట. ఎవరు, ఈ వైట్ బాక్స్ టెస్టింగ్ అనేది డెవలపర్ చేస్తారనమాట. ఎందుకంటే డెవలపర్కి మాత్రమే కదా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ స్కిల్స్ ఉంటుంది. సో టు డూ ది వైట్ బాక్స్ టెస్టింగ్ వీ వాంట్ ది ప్రోగ్రామింగ్ నాలెడ్జ్. మనకి ప్రోగ్రామ్ నాలెడ్జ్ కావాలన్నమాట ఈ టెస్టింగ్ చేయాలంటే. దానికి ఈ టెస్టింగ్ ఎవరు చేస్తారంటే డెవలపర్ చేస్తారు. అండ్ ఆల్సో వైట్ బాక్స్ టెస్టింగ్ ఈస్ ద డెవలపర్ ఆఫ్ ద వైట్ బాక్స్ టెస్టింగ్ విల్ డూ ది టెస్టింగ్ ఆన్ ఎవ్రీ లైన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ లో ఉండే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ కోడ్ లో 10 లైన్స్ ఆ ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఈ 10 లైన్స్ పైన ఎవరైతే వైట్ బాక్స్ టెస్టింగ్ టీమ్ ఉంటుందో ఆ 10 లైన్స్ ని టెస్ట్ చేస్తుంది అనమాట. దానికి కొన్ని డిజైర్డ్ ప్రీడిఫైన్డ్ ఇన్పుట్స్ ఇచ్చి అవుట్పుట్స్ ఎలా వస్తున్నాయో చూస్తుంది అనమాట. So after completion of the white box testing, the team will send the software into the black box testing. Then they will do by giving the inputs and checking the outputs. అక్కడ అవుట్పుట్స్ కరెక్ట్ గా వస్తున్నాయా లేదా అని బ్లాక్ బాక్స్ టెస్టింగ్ వాళ్ళు చెక్ చేస్తారనమాట. వాళ్ళు ఏం చూడరు, ఇంప్లిమెంటేషన్ చూడరు. వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చూసి ప్రతి లైన్ ఆఫ్ కోడ్ ని కూడా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పి చెక్ చేస్తారనమాట. అండ్ ఆల్సో వైట్ బాక్స్ టెస్టింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ గ్లాస్ బాక్స్ టెస్టింగ్ ఆర్ ఓపెన్ బాక్స్ టెస్టింగ్ ఆర్ ట్రాన్స్పరెంట్ బాక్స్ టెస్టింగ్. ఓకే, ఏమేమంటారు, ఓపెన్ బాక్స్ టెస్టింగ్ ఆర్ ట్రాన్స్పరెంట్ బాక్స్ టెస్టింగ్ ఆర్ ఇంకేమంటారు గ్లాస్ బాక్స్ టెస్టింగ్ అని. గ్లాస్. సో చాలా రకాల పేర్లతో అయితే పిలుస్తారు దీన్ని. మీరు అది కూడా ఒక పాయింట్ రాయండి. అండ్ పైన ఇంకో 2 పాయింట్స్ చెప్పిన ఆ పాయింట్స్ రాయండి. సో వైట్ బాక్స్ టెస్టింగ్ లో మనకి కొన్ని ఫేజెస్ అయితే ఉంటాయి. ఆ ఫేజెస్ లో ఫస్ట్ వాళ్ళు చెక్ చేసేది వచ్చి పాత్ టెస్టింగ్ అనమాట. ఈ పాత్ టెస్టింగ్ లో ఏముంటదంటే ఫ్లో డయాగ్రామ్స్ ఉంటాయి. ఈ ఫ్లో డయాగ్రామ్స్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఫ్లో డయాగ్రామ్స్ పరంగా వాళ్ళు పాత్ టెస్ట్ చేసుకుంటూ వెళ్తారనమాట. ఎలాగో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది అక్కడ పాత్ టెస్టింగ్ లో మెయిన్ గా ఏం చెప్తుందంటే ఇట్ విల్ టెల్ అబౌట్ ది హౌ ప్రోగ్రామ్ ఈస్ ఎగ్జిక్యూటింగ్, వాట్ ఇస్ ద కంట్రోల్ ఫ్లో ఆఫ్ ది ప్రోగ్రామ్. ఇట్ విల్ దట్ విల్ షో ఇన్ ది ఫ్లో గ్రాఫ్. ఎలాగంటే చూడండి, ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ ఉంది. సో ఈ మెయిన్ ఫంక్షన్ నుంచి ఫస్ట్ ఈ ఫంక్షన్ ఏ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది.
ఆ తర్వాత ఫంక్షన్ బి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫంక్షన్ బి ఇది ఏ. ఆ తర్వాత ఇంకొక ఫంక్షన్ ఉంది. ఆ ఏ తర్వాత ఫంక్షన్ ఏలోనే ఫంక్షన్ సి ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఫంక్షన్ డి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ కంట్రోల్ ఫ్లో అనేది ఎలా పోతుంది అనేది మనకి ఈ ఫ్లో డయాగ్రామ్స్లో చెప్తామన్నమాట. ఫ్లో డయాగ్రామ్స్లో ఒకసారి వీళ్ళు ఫ్లో డయాగ్రామ్స్తో రిప్రజెంట్ చేసుకొని ఆ తర్వాత టెస్టింగ్ అనేది చేస్తారనమాట దేనిపైన, సాఫ్ట్వేర్ పైన. సో అది ఏది ఫస్ట్ లెవెల్లో దేంట్లో పాత్ టెస్టింగ్లో. అదే సెకండ్ మీరు చూసుకున్నట్లయితే లూప్ టెస్టింగ్ ఉంటుంది. సో లూప్ టెస్టింగ్ అంటే మనకి ఏమేమి ఉంటాయి లూప్స్, నార్మల్గా ఫర్ వైల్ డూ వైల్ ఉంది కదా. సో మనం రాసిన ప్రోగ్రాంలో లూప్స్ అనేది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేదా అనేది దేంట్లో చెక్ చేస్తారు, లూప్ టెస్టింగ్లో టెస్ట్ చేస్తారనమాట. ఎలాగంటే ఇప్పుడు ప్రోగ్రాంలో ఫర్ లూప్ ఉంది. ఈ ఫర్ లూప్లో రాసిన కోడ్ అనేది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది ఈ బ్లాక్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తారనమాట. అక్కడ ఎక్కడైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, అప్పటికప్పుడు డెవలపర్కి ఇక్కడ ఎర్రర్ వచ్చిందని చెప్పి పంపిస్తారనమాట. అది లూప్ టెస్టింగ్లో తెలుస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏముంది, కండిషనల్ టెస్టింగ్ ఉందన్నమాట. కండిషనల్ టెస్టింగ్ అంటే కూడా ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి. కండిషన్స్ అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉంటాయి మనకి, ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ లాడరు, నెస్టెడ్ ఇఫ్ ఉంది కదా. సో ఇలాంటి వాటిల్లో ఎక్కడైనా ఈ కండిషన్స్ వాడిన చోట ఏడైనా ఆ బ్లాక్స్లో కానీ ఎర్రర్స్ ఉందా లేదా చెక్ చేస్తారనమాట. దాంట్లో కూడా ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, ఆ బ్లాక్లో ఎర్రర్ ఉందని చెప్పి ఆ డెవలపర్కి అయితే పంపిస్తారనమాట, ఎవరైతే ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తుంటారో వాళ్ళకి. సో అది నెక్స్ట్ ఇంకొకటి ఏముంది, మెమరీ సైజ్ అనమాట. ఈ మెమరీ సైజ్ అనేది ఎందుకంటే మెమరీ సైజ్ ఎక్కువ అయిపోయినప్పుడు టెస్టింగ్ చేస్తారనమాట, ఎందుకు ఇంత మెమరీ సైజ్ వేస్ట్ అవుతుంది అని. అప్పుడు దేన్ని చెక్ చేస్తారంటే ఆ ప్రోగ్రాంలో రీయూజబుల్ కోడ్ వాడారా లేదా అని. రీయూజబుల్ కోడ్ వాడారా లేదా అని చెక్ చేస్తారనమాట. ఎందుకంటే రీయూజబుల్ కోడ్ వాడామనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి క్లాసెస్ కానీ ఫంక్షన్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ వాడడం ద్వారా మనకి మెమరీ స్పేస్ అనేది తక్కువ తీసుకుంటుంది అనమాట. అందువల్ల మనకి మెమరీ సైజ్ అనేది తగ్గుతుంది. సో వితౌట్ రీయూజబుల్ కోడ్ వాడలేదు అనుకోండి, ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసుకుంటుంది కదా. సో అలాంటప్పుడు ఈ టెస్టింగ్ చేసి ఆ రీయూజబుల్ కోడ్ లేకపోతే వాళ్ళు రీయూజబుల్ కోడ్ పెట్టమని చెప్పి సజెస్ట్ చేస్తారు, ఎవరికి, డెవలపర్కి. అది జరిగేది వచ్చి మెమరీ సైజ్ ఇంక్రీజబుల్ ఏదో ఒకటి ఉంటుంది మెమరీ సైజ్ టెస్టింగ్లో అనుకోండి. మెమరీ సైజ్ ఇంక్రీజ్ టెస్టింగ్లో ఇలాగా రీయూజబుల్ కోడ్ ఉందా లేదా చెక్ చేస్తారు గైస్. ఇవి వైట్ బాక్స్ టెస్టింగ్లో ఉండే రకాలన్నమాట. ఇప్పుడు మనం డిఫరెన్స్ బిట్వీన్ వైట్ బాక్స్ టెస్టింగ్ అండ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అయితే నేర్చుకోబోతున్నాము. సో ఇక్కడ నేను మీకు చాలా ఈజీగా గుర్తుండే ఒక 5 డిఫరెన్స్ అయితే చెప్తాను బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అండ్ వైట్ బాక్స్ టెస్టింగ్కి. మీకు ఎగ్జామ్లో చాలా యూజ్ అవుతుంది ఒకవేళ వస్తే. సో ఫస్ట్ మనం బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో ఏం నేర్చుకున్నాము, దాని యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ కోడ్ని చూడకుండా జస్ట్ అది ఎలా వర్క్ అవుతుందో చూడడానికి ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ని చెక్ చేస్తూ మనం ఏం చేస్తాము, బ్లాక్ బాక్స్ టెస్టింగ్ చేస్తామని చెప్పా. సో అదే అనమాట ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంది, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఈస్ నాట్ రిక్వైర్డ్. అసలు ఎలా ఉందనేది కూడా మనకు అవసరం లేదనమాట. బట్ వైట్ బాక్స్ టెస్టింగ్లో మాత్రం ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది కోడ్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఆ కోడ్ పైన టెస్ట్ చేస్తాం కాబట్టి మనకు ఆ కోడ్ అనేది రిక్వైర్డ్ అనమాట. సో ఇంకా సెకండ్ మీరు చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ క్లోజ్డ్ బాక్స్ టెస్టింగ్. ఇది బ్లాక్ బాక్స్ అంటేనే క్లోజ్డ్ బాక్స్, అక్కడ ఏం నీకు కనిపించదు, లోపల ఏముందో తెలియదు, ఎలా జరుగుతుందో తెలియదు. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ క్లోజ్డ్ బాక్స్. సో అది ఓపెన్ బాక్స్ టెస్టింగ్ అని రాసుకోండి కావాలంటే. ఇక్కడ క్లోజ్డ్ దానికి ఆపోజిట్ పేరు వచ్చి ఓపెన్ పెట్టుకోండి, క్లియర్ బాక్స్ కాకపోయినా ఓపెన్ అని పెట్టుకోండి, లేకపోతే గ్లాస్ అని పెట్టుకోండి. సో మీరు ఎలా రాసిన ట్రాన్స్పరెంట్ బాక్స్ టెస్టింగ్ అన్నా కూడా రైట్ అవుతుంది. సో ఇక్కడ ఇట్ ఈస్ లెస్ టైం టేకింగ్ ప్రాసెస్, ఇది టైం తక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే ఇన్పుట్ ఇస్తాం అవుట్పుట్ వస్తుంది. బట్ అక్కడ మాత్రం దాని కోడ్ మొత్తాన్ని మనం ఏం చేయాలి, రీడ్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి, మొత్తం ప్రతి లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోవాలి కాబట్టి మనకు అది టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట, ప్రతి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి కాబట్టి. ఇట్ ఈస్ డన్ బై ది టెస్టర్. ఈ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఎవరు చేస్తారు, టెస్టర్ చేస్తాడు. టెస్టర్ ఎందుకు చేస్తాడు అంటే ఈ సాఫ్ట్వేర్ టెస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్లాక్ బాక్స్ టెస్టింగ్ చేస్తారు. ఇది కూడా టెస్టర్స్ చేస్తారు, బట్ ఇది డెవలపర్ సైడ్ జరుగుతుంది. ఎందుకంటే కోడ్లో ఎర్రర్స్ వస్తాయి కాబట్టి డెవలపర్ సైడ్ జరుగుతుంది. ఇట్స్ డన్ బై ది డెవలపర్, ఇట్స్ డన్ బై ది టెస్టర్ అనమాట. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ మాత్రం టెస్టర్ చేస్తాడు, వైట్ బాక్స్ టెస్టింగ్ మాత్రం డెవలపర్ చేస్తాడు అనమాట. ఎందుకంటే డెవలపర్కి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటుంది, అందుకే ఇక్కడ ఏమన్నాము, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఇస్ రిక్వైర్డ్. అదే మీకు బ్లాక్ బాక్స్ టెస్టింగ్ చూసుకున్నట్లయితే డజంట్ రిక్వైర్డ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్. ఇక్కడ మనకి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అవసరం లేదు, ఎందుకంటే మనం ఇన్పుట్ అవుట్పుట్ చెక్ చేసుకున్నాం. బట్ ఇక్కడ కోడ్ మొత్తాన్ని మనం రీడ్ చేసి టెస్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ రిక్వైర్డ్ కాబట్టి మనకి ఇక్కడ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఇస్ రిక్వైర్డ్ అని పెట్టా. సో ఇంకా మీకు కావాలనుకున్నట్లయితే కూడా సమ్ మోర్ పాయింట్స్ అయితే యాడ్ చేసుకోండి. ఇది ఫంక్షనల్ టెస్టింగ్ చేస్తాము బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో, ఎలా వర్క్ అవుతుందని దాని ఫంక్షనాలిటీ పైన. అదే అక్కడ చూసుకున్నట్లయితే స్ట్రక్చర్ పైన, ఆ కోడ్ స్ట్రక్చర్ పైన మనం పర్ఫామ్ చేసినాం కాబట్టి స్ట్రక్చరల్ కోడ్ టెస్టింగ్ అంటారు. దానిపైన స్ట్రక్చరల్ కోడ్ పైన మనం ఏం చేసినాం, టెస్ట్ చేసినాం.
అదొక 6వ పాయింట్ కిందకి రాసుకోండి. ఇంకా పాయింట్స్ చాలా ఉంటాయి. ఇక్కడ వైట్ బాక్స్ టెస్టింగ్ పైన మనము ఆల్గరిథమ్స్ యూజ్ చేసి కూడా టెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో ఆల్గరిథమ్స్ యూజ్ చేసి మనం టెస్ట్ చేయలేము. సో ఇంకా చాలా రకాల పాయింట్స్ అయితే ఉంటాయి. మీకు కావాలనుకుంటే 7 పాయింట్స్ చాలు. లేదు నాకు అంత గుర్తుండవు అనుకుంటే ఈ 5 పాయింట్ అయితే పక్కా గుర్తుపెట్టుకొని పోండి గైస్. ఎందుకంటే 5 మార్క్స్ 5 పాయింట్స్ చాలు 5 మార్క్స్ వేయడానికి. సో ఇది ఈజీగా ఉంటాయి బ్యాక్ బెంచెస్ కానీ అర్థం అవ్వడానికి అని చెప్తున్నాను గైస్. మన మాస్ బెంచర్స్ మాస్ కోడర్స్ అంతా కూడా అర్థం చేసుకోవాలి. డిఫరెన్సెస్ బిట్వీన్ ది ఆల్ఫా అండ్ బీటా టెస్టింగ్ అనమాట. సో ఇప్పుడు ఆల్ఫా టెస్టింగ్ అంటే ఏంది, బీటా టెస్టింగ్ అంటే ఏంది చూడండి. సో ఇక్కడ డిఫరెన్సెస్ నేను ఒక 5 చెప్తా ఇక్కడ కూడా మీకు సింపుల్ గా అర్థం అవడానికి అండ్ గుర్తుండడానికి. గాయస్ ఆల్ఫా బీటా అంటే ఆల్ఫా మేలు బీటా ఫిమేల్ దానికి పోబాకండి. యానిమల్ సినిమా చూస్తుంటారు కదా, అక్కడ కాదు మాస్ కోడర్స్ ఇక్కడికి రండి. సో ఆల్ఫా టెస్టింగ్ బీటా టెస్టింగ్ అంటే దిస్ టెస్టింగ్ ఈజ్ డన్ బై ది డెవలపర్ ఆర్ కస్టమర్ ఆర్డర్ బట్టి డెవలపర్ చేస్తాడనమాట. ఎవరు ఆల్ఫా టెస్టింగ్ అనేది డెవలపర్ చేస్తాడు. బట్ బీటా టెస్టింగ్ అనేది క్లయింట్ చేస్తాడనమాట. ఎవరు యూజర్. నేను నా ఎన్విరాన్మెంట్ అంటే నేను ఎక్కడైతే ఉంటానో ఇప్పుడు నేను హైదరాబాద్లోనే కంపెనీలో ఉండి చేయాల్సిన అవసరం లేదు. నువ్వు మీ ఇంట్లో కూర్చొని బీటా టెస్టింగ్ చేయొచ్చు అనమాట. సో ఎప్పుడంటే ఇది చూడండి ఇక్కడ దిస్ టెస్టింగ్ ఈజ్ డన్ బై ది యూజర్ ఎన్విరాన్మెంట్ వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది డెవలపర్. ఇక్కడ డెవలపర్ యొక్క ఇన్వాల్వ్మెంటే ఉండదు దీన్ని అయితే చేసుకోవడానికి. అండ్ ఇంకొకటి చూడండి ఇక్కడ ఓన్లీ సమ్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ టెస్టెడ్. అంటే ఎక్కడైతే ఎర్రర్స్ బగ్స్ వచ్చి ఉంటాయో అక్కడ మాత్రమే సమ్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మాత్రమే టెస్ట్ చేస్తాం ఎక్కడ ఆల్ఫా టెస్టింగ్లో. బట్ బీటా టెస్టింగ్లో చూసుకున్నట్లయితే ఫుల్ ప్రోడక్ట్ ఈస్ టెస్టెడ్. ఎందుకు ఫుల్ ప్రోడక్ట్ టెస్ట్ చేస్తామంటే ఇది సాఫ్ట్వేర్ డెవలపర్స్ మనకి సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత యూజర్ ఎవరైతే కస్టమర్ ఉంటాడో ఎండ్ యూజరు వాళ్ళు ఒకసారి మొత్తం ప్రోడక్ట్ని టెస్ట్ చేస్తారా. సో మొత్తం ప్రోడక్ట్ని టెస్ట్ చేస్తారు. ఎప్పుడు అది ఫ్రీ ట్రయల్ వర్షన్ బిఫోర్ గోయింగ్ టు అఫీషియల్ రిలీజ్ దే విల్ గివ్ ఫ్రీ ట్రయల్ వర్షన్. అప్పుడు చేసే మొత్తం టెస్టింగ్ ని బీటా టెస్టింగ్ అంటారు. అదే ఫుల్ ప్రోడక్ట్ పైన చేస్తాం. బట్ ఎప్పుడైనా ఎర్రర్స్ మాత్రం వచ్చినప్పుడు ఫైండింగ్ ది బాక్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు దానిపైన టెస్ట్ చేసేది వచ్చి ఆల్ఫా టెస్టింగ్ అనమాట. టు ఐడెంటిఫై ది బాక్స్. చూసారా, ఒక బాక్స్ ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసేది ఆల్ఫా టెస్టింగ్. ఇక్కడ మాత్రం రియల్ వరల్డ్ ఫీడ్బ్యాక్ ఫర్ అఫీషియల్ రిలీజ్. రియల్ వరల్డ్ ఎలా అనుకుంటుంది ఇప్పుడు ఒకవేళ ఇది వదిలిన తర్వాత అని ఒక ఫీడ్బ్యాక్స్ కోసం అఫీషియల్ రిలీజ్ చేసే ముందు ఈ బీటా టెస్టింగ్ ని చేస్తారు. ఫ్రీ ట్రయల్ వర్షన్ వదిలి మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు కొన్ని యాప్స్ ఫ్రీగా ట్రయల్స్ వదిలి ఆ తర్వాత అఫీషియల్ రిలీజ్ వస్తుంది. అంటే ఫస్ట్ అట్రాక్ట్ చేస్తారు, ఆ తర్వాత ఫుల్ రిలీజ్ వస్తుంది అనమాట. ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత టెస్టింగ్ అంటే ఎక్కువ దీన్ని ఎక్కడ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనుకోవాలి, దాంట్లో మార్కెటింగ్ పర్పస్లో యూజ్ చేస్తారని. అండ్ వైట్ బాక్స్ అండ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్స్ ఆర్ యూజ్డ్. ఇక్కడ వైట్ బాక్స్ టెస్టింగ్ యూజ్ చేస్తాము, వైట్ బాక్స్ టెస్టింగ్ యూజ్ చేస్తాం. ఎందుకంటే బ్లాక్ బాక్స్ లో ఇన్పుట్స్ అవుట్పుట్స్ చూస్తాము. ఇక్కడ కూడా అంత ఆల్ఫాలో ఒకసారి బాక్స్ అంతా క్లియర్ అయిన తర్వాత అది కూడా చేస్తాము. అండ్ వైట్ బాక్స్ చూస్తాం ఎందుకంటే కోడ్ చేంజ్ చేస్తాం కదా, ఓకే ఎర్రర్ వస్తాయి. అదే మీరు బీటా టెస్టింగ్ లో ఓన్లీ డెవలపర్ కాదు కదా యూజర్. సో ఆ క్లయింట్కి ఏముంటుంది, ఓన్లీ ఆ ప్రోగ్రామ్ మాత్రమే టెస్ట్ చేయగలుగుతాడు. అంటే ఇన్పుట్స్ ఇచ్చి అవుట్పుట్ చూడగలుగుతాడు. దానికే ఇక్కడ ఓన్లీ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఈజ్ యూజ్డ్. అండ్ సెక్యూరిటీ టెస్టింగ్ ఈజ్ నాట్ డన్ అట్ ఆల్ఫా టెస్టింగ్. ఆల్ఫా టెస్టింగ్ లో సెక్యూరిటీ అనేది చూడు, వాడు రాస్తుంటాడు కోడ్, అది అవుతుందా అవ్వదని తెలియదు అనమాట. బట్ ఇక్కడ యూజర్ దాన్ని ఎవరైతే కస్టమర్ ఉంటారో వాళ్ళు దానిపై టెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి సెక్యూరిటీ టెస్టింగ్ కూడా ఒకసారి చేస్తారనమాట. సెక్యూరిటీ ఎలా ఉంది, ఎలా జరుగుతుంది అనేది. సో సెక్యూరిటీ టెస్టింగ్ ఈజ్ డన్ అట్ ద బీటా టెస్టింగ్. సో ఈ పాయింట్స్ కానీ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ ఆల్ఫా బీటా టెస్టింగ్ కూడా రాసేయగలుగుతారు ఎగ్జామ్లో. ఒకసారి స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకొని పెట్టుకోండి గాయస్. ఇంకా నేను జూమ్ అవుట్ చేస్తాను ఆగండి. కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ద ఆర్ట్ ఆఫ్ డిబగ్గింగ్ అనమాట. డిబగ్గింగ్ అంటే ఏంది, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ది డిఫెక్ట్స్ ఫ్రమ్ ద సాఫ్ట్వేర్. అంటే ఎర్రర్స్ ఏవైతే మనకి ఎర్రర్స్ వచ్చుంటాయో అవన్నీ రిమూవ్ చేసే ప్రాసెస్ని మనం డిబగ్గింగ్ అంటాం. ఇక్కడ ఆర్ట్ ఆఫ్ డిబగ్గింగ్ ఎక్కడ ఉంటుందంటే సీక్వెన్స్ టెస్టింగ్లో యూజ్ చేస్తాం అనమాట. సో అక్కడ వచ్చిన డిబగ్స్ని మనము ఏం రిమూవ్ చేస్తూ వస్తాం. అండ్ ఆల్సో ఒక డెఫినేషన్ కావాలంటే రాస్తాను చూడండి. In the software. It is a process of removing the errors or defects in the software. And ఇక్కడ మీరు ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే it starts from execution of test cases on software. It starts from execution of a test cases on the software. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది,
ఎప్పుడైతే మనం ఒక సాఫ్ట్వేర్ పైన ఎగ్జిక్యూషన్ చేస్తామో టెస్ట్ కేసెస్తో, అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట డెబ్యూగింగ్ ప్రాసెస్. ఎందుకంటే మీరు టెస్ట్ కేసెస్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తా వస్తారో, మీరు అప్పుడేమి ఎక్కడో ఒక చోట మీకు ఎర్రర్ రావచ్చు అనమాట. ఒకవేళ రాలేదంటే అది సక్సెస్ఫుల్ అయినట్టు. ఒకవేళ వచ్చిందనుకోండి ఆ డిఫెక్ట్ని క్లియర్ చేయాలి కాబట్టి మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ని ఆ సాఫ్ట్వేర్ పైన పర్ఫామ్ చేయాలి. అప్పుడు ఎగ్జిక్యూషన్లోనే మీకు ఏదైనా ఎర్రర్ వస్తే అది డిబగ్గింగ్ ద్వారా మనం తీసేయవచ్చు అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీరు చూడండి, ఎగ్జాంపుల్ బ్రూట్ ఫోర్స్ ఆల్గరిథం ఉంది, బ్రూట్ ఫోర్స్ ఆల్గరిథము అండ్ ఆల్సో బ్యాక్ ట్రాకింగ్ కూడా యూజ్ చేసుకుంటూ బ్యాక్ ట్రాకింగ్. ఎందుకంటే ఎప్పుడైతే మనకు అక్కడ ముందుకు ఇంకా వెళ్ళేదానికి ఛాన్స్ ఉండదు, ఎర్రర్ వస్తుందో ఆ తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చి మళ్ళీ వెళ్తాం అనమాట. సో బ్రూట్ ఫోర్స్ ఆల్గరిథం కానీ బ్యాక్ ట్రాకింగ్ అంతా కూడా ఈ ఆర్ట్ ఆఫ్ డిబగ్గింగ్ని యూజ్ చేసుకుంటాయి గైస్. రిస్క్ మేనేజ్మెంట్. వాట్ ఈస్ రిస్క్ మేనేజ్మెంట్? Risk management is a mechanism and it is used to identify the risk which may affect the software before and after developing of the software. ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన తర్వాతైనా ముందైనా ఏదైనా ఒక రిస్క్ అనేది ఒక సాఫ్ట్వేర్ని అఫెక్ట్ చేయొచ్చు అని ముందే గెస్ చేసి దాన్ని కంట్రోల్ చేయడము లేకపోతే మేనేజ్ చేయడము, దాన్ని అడ్డుకోవడానికి యూజ్ చేసే కొన్ని మెథడ్స్ని రిస్క్ మేనేజ్మెంట్ అంటారు. అదొక మెకానిజము. దీన్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే రిస్క్ని ఐడెంటిఫై చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు, దాన్ని కంట్రోల్ చేయొచ్చు ఆ రిస్క్స్ని. అందుకని చెప్పి రిస్క్ మేనేజ్మెంట్ అయితే యూజ్ చేస్తారు గైస్. అండ్ ఆల్సో ఇన్ హియర్ వీ హ్యావ్ టు లర్న్ అబౌట్ రిస్క్. వాట్ ఈస్ ద రిస్క్? వాట్ ఈస్ రిస్క్ అంటే ఏమని రాస్తారు? వాట్ ఈస్ రిస్క్? రిస్క్ ఈజ్ ఏ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ లాస్ ఆర్ ప్రాబ్లమ్ విచ్ మే అక్కర్ ఇన్ ది ఫ్యూచర్. ఒక ఫ్యూచర్లో ఏదైనా అక్కర్ అవ్వచ్చు అని చెప్పి ముందే మనము ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడాన్ని రిస్క్ అంటారు. సో ఆ రిస్క్స్ అనేవి 2 types ఆఫ్ రిస్క్స్ ఉంటాయి. ఆ 2 types ఆఫ్ రిస్క్లో ఫస్ట్ రిస్క్ ఏంటంటే నోన్ రిస్క్ అండ్ అన్నోన్ రిస్క్స్. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే రిస్క్స్, అన్నోన్ రిస్క్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నోన్ రిస్క్స్ అని ఏమంటే అవి ఏంటంటే విచ్ ఈజ్ ఆల్రెడీ నోన్ బై ది కంపెనీ. అవి ఆ రిస్క్లు అనేవి ముందే కంపెనీకి తెలుసు అనమాట. అలాంటి టైప్ ఆఫ్ రిస్క్స్ ఏమంటారంటే నోన్ రిస్క్స్ అంటారు. నోన్ రిస్క్. అన్నోన్ రిస్క్స్ ఏంటంటే విచ్ మే అక్కర్ ఇన్ ది డ్యూరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అంటే ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు మధ్యలో వచ్చే రిస్క్ని ఏమంటారు అంటే అన్నోన్ రిస్క్స్ అంటారు. ఎందుకంటే అవి ఎప్పుడు వస్తాయో తెలియదు. ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేస్తున్నప్పుడు ఎర్రర్స్ రావచ్చు, అవి కూడా రిస్కే. అండ్ ఒకవేళ ఎవరైనా నిలిచిపోవచ్చు సడన్గా, అది రిస్కే. ఆర్గనైజేషన్ మారచ్చు, అవి కూడా రిస్కే. సో అవంతా అన్నోన్ రిస్క్స్ అనమాట. అంటే మనకు తెలియవు బట్ ఫ్యూచర్లో రావచ్చు అన్నోన్ రిస్క్స్ అనేవి. బట్ నోన్ రిస్క్స్ అనేవి ఆల్రెడీ మనకి తెలుసు అనమాట, ఆల్రెడీ నోన్ బై ది కంపెనీ. అంటే ఎలాగంటే ద ప్రాజెక్ట్ డజంట్ హ్యావ్ ఎనఫ్ ఎంప్లాయీస్ టు డెవలప్ ది ప్రాజెక్ట్. ఒకవేళ దాన్ని డెవలప్ చేయడానికి దానికి తగ్గ డెవలపర్స్ అనే వాళ్ళు లేరనమాట. సో అయినా కంపెనీ కానీ ఒక ప్రాజెక్ట్ని ఒప్పుకుందంటే అది నోన్ రిస్క్స్ కిందకే వస్తుంది కదా. సో అదనమాట. ఆల్రెడీ తెలిసి కూడా ఆ రిస్క్స్ ఆల్రెడీ తెలిసిన రిస్క్ నోన్ రిస్క్స్ అంటాము. ఏవైతే తెలియదో మనకి వాటిని అన్నోన్ రిస్క్స్ అంటాం గైస్. సో రిస్క్ మేనేజ్మెంట్ అంటే అది. సో దీంట్లోనే మనకి ఈ రిస్క్ మేనేజ్మెంట్లో మనకి రిస్క్ ఐడెంటిఫికేషన్, రిస్క్ రిఫైన్మెంట్, రిస్క్ ప్రొజెక్షన్, అలాగే సమ్ టైప్స్ అయితే ఉంటాయి. వాటి గురించి నేర్చుకుందాం ఇప్పుడు. సో ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్లో మనకి ఫస్ట్ ఉండే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ స్టేజ్ కానీ రిస్క్ ఐడెంటిఫికేషన్. సో ఎక్కడైనా ఫస్ట్ మనం ఏం చేయాలి? ఐడెంటిఫికేషన్ చేయాలి. కాబట్టి ఇది ఫస్ట్ ప్రాసెస్. రిస్క్ ఐడెంటిఫికేషన్ ఈజ్ ఫస్ట్ స్టేజ్ ఇన్ ది రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఐడెంటిఫై ది రిస్క్ విచ్ మే అఫెక్ట్ ఇన్ ది ఫ్యూచర్. ఏవైతే రిస్క్ ఫ్యూచర్లో వచ్చి ఒక ప్రాజెక్ట్ని మన సాఫ్ట్వేర్ని అఫెక్ట్ చేస్తాయో ఆ రిస్క్ని ఐడెంటిఫై చేయడాన్ని రిస్క్ ఐడెంటిఫికేషన్ అంటాం. సో ఇక్కడ మనకి ఒక టైప్స్ ఆఫ్ రిస్క్ చూద్దాం కావాలంటే. టైప్స్ ఆఫ్ రిస్క్ అంటే ముందే తెలియాలి కదా రిస్క్లు అనేవి ఎలా ఉంటాయి అనేది. ఇప్పుడు ఎస్టిమేషన్ రిస్క్ ఉంది. ఎస్టిమేషన్ రిస్క్ అనమాట. అంటే ఈ బడ్జెట్ మనం ప్లాన్ చేయాలి కదా. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మీరు ఎంతకో దానికి డీల్ చేసి దాన్ని మీరు ఏం చేయాలి, ఇంత చేస్తామని చెప్పాలి. ఆ బడ్జెట్ రిస్క్ రావచ్చు ఎప్పుడైతే ఆ ఎనఫ్ నెంబర్ ఆఫ్ వీళ్ళు ఉంటారు కదా డెవలపర్స్, వాళ్ళ శాలరీ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఎస్టిమేషన్ అనేది పెరగచ్చు. ఆర్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ వల్ల ఆ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ ఎక్కువ పెట్టి కొనుక్కోవడం ద్వారా, లేకపోతే సడన్ గా ఏదైనా ఒక ఎస్టిమేషన్ అనేది పెరుగుతుంది కదా దేని ఒక కారణంగా. సో అప్పుడు ఎస్టిమేషన్ రిస్క్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ రిక్వైర్మెంట్స్ రిస్క్ కూడా ఉంటుంది. అంటే కరెక్ట్గా రిక్వైర్మెంట్స్ తీసుకోలేదు అనుకోండి, మన మీద తీసుకోవాలి, లేకపోతే వాళ్ళనే ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది? రాంగ్ వస్తుంది. సో అప్పుడు ఏమొస్తుంది? రిక్వైర్మెంట్ రిస్క్ అనమాట. అది రిక్వైర్మెంట్స్ కరెక్ట్గా తీసుకోవాలి, అక్యురేట్గా ఉండాలి. ఒక రవ తప్పిపోయినా సరే అది ఏమవుతుంది? రిక్వైర్మెంట్ రిస్క్లోకి వెళ్ళిపోతుంది. అది ఫాల్ట్ అయిపోతుంది మళ్ళీ. అది కూడా ఒక అఫెక్టే కదా సాఫ్ట్వేర్ బాగాలేదని చెప్పేదానికి.
సో అలాగా ఎస్టిమేషన్ ఎక్కువైపోవచ్చు, రిక్వైర్మెంట్ రిస్క్ రావచ్చు, పీపుల్ రిస్క్ అనమాట. ఎవరైతే పీపుల్ ఆ ప్రాజెక్ట్ ఒప్పుకొని ఉంటారో సడన్ గా వాళ్ళగా నిలిచిపోయారు అనుకోండి, ఆ కంపెనీకి రిజైన్ చేశారు అనుకోండి, అప్పుడేమవుతుంది, ఆ ప్రాజెక్ట్ అక్కడికే ఆగిపోతుంది అనమాట. మళ్ళీ ఆర్గనైజేషన్ రిస్క్. ఆర్గనైజేషన్ రిస్క్ అంటే ఏంది? ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ మీ ప్రాజెక్ట్ ఒప్పుకుంది, ఆ తర్వాత ఆర్గనైజేషన్ ఇంకొకరికి ఆర్గనైజేషన్ అమ్మేసింది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, అది కూడా ఒక రిస్కే కదా. సో ఆర్గనైజేషన్ మారడం ద్వారా మీ ప్రాజెక్ట్ పట్టించుకోకపోవచ్చు. సో అది కూడా ఒక రిస్క్ అనమాట. అండ్ చాలా రిస్క్స్ అయితే ఉంటాయి. చాలా టైప్స్ ఆఫ్ రిస్క్స్ అయితే ఆర్గనైజేషన్స్ రిక్వైర్మెంట్స్, ఎస్టిమేషన్, పీపుల్ రిస్క్ అండ్ ఇంకా ఏమేమి రిస్క్స్ ఉంటాయి? చాలా రకాల రిస్క్స్ ఉంటాయి. ఇవైతే గుర్తుపెట్టుకోండి చాలు మనకి. టెక్నాలజీ రిస్క్ అనమాట. టెక్నాలజీ అంటే ఇప్పుడు సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్స్ ఏవైతే ఉంటాయో ఆ టెక్నాలజీ సరైన టెక్నాలజీ లేదనుకోండి మన కంపెనీలో, అది కూడా వన్ టైప్ ఆఫ్ రిస్క్ అనమాట. ఈ సాఫ్ట్‌వేర్ రిస్క్ అనమాట. అంటే ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ డెవలప్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన సాఫ్ట్‌వేర్‌ని మనకు కొన్ని సాఫ్ట్‌వేర్స్ కావాలి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ పైథాన్, జావా వాటికి కొన్ని మాడ్యూల్స్ కావాలి. ఆ మాడ్యూల్స్ లేవనుకోండి, అది కూడా ఒక రిస్క్ కిందకొస్తది. సో సరైన టూల్స్ లేకపోవడం, టూల్స్ రిస్క్ రాసుకోండి. సాఫ్ట్‌వేర్ టూల్స్ రిస్క్ అని. ఆ సరైన టూల్స్ లేకపోవడం కూడా ఒక రిస్కే కదా. సో ఇలాంటి చాలా రకాల రిస్క్స్ అయితే ఉంటాయి. ఇది ఫస్ట్ పేజ్‌లో ఇలాంటి ఏ రిస్క్ వచ్చినా కూడా ఐడెంటిఫై చేయగలగాలి. సో దాన్ని మనం ఫస్ట్ దేంట్లో చేస్తాం? రిస్క్ ఐడెంటిఫికేషన్‌లో చేస్తాం. ఆ తర్వాత ఈ రిస్క్ ఏదైతే ఉందో ఆ రిస్క్‌ని అనలైజ్ చేయాలి. సో దానికే అనలైసిస్. సెకండ్ ప్రాసెస్, it is a second step in the risk management and it is used to analyze the risk, why it is happened, why it is occurred. అసలు ఎందుకు అది వచ్చింది అనే దాన్ని అనలైజ్ చేయాలన్నమాట. దానికి తగ్గట్టు ఏం చేయాలంటే ప్లాన్ చేయాలన్నమాట. ఆ ప్లానింగ్ చేయాలి. దేనికి? ఏదైతే వచ్చిందో మనకి రిస్క్ అనేది, దాన్ని ఎందుకొచ్చింది ఎందుకొచ్చిందనేది దాన్ని ఎలా క్లియర్ చేయాలనే దాని గురించి ఇక్కడ అనలైజ్ చేస్తామన్నమాట రిస్క్ అనలైసిస్‌లో. అండ్ ఆల్సో ఇక్కడ ప్రతి ఒక్క రిస్క్స్ ఉంటాయి కదా. ఆ రిస్క్స్ అన్నిటికి కూడా మనము ఏమిస్తామంటే ఒక ప్రయారిటైజ్ చేస్తాము. అది హైయా, మీడియమా అని ఇస్తాం. అంటే దాని మీనింగ్ ఏందంటే దానికి ఆ రిస్క్ వల్ల మనకేమైనా హై ఇంపాక్ట్ పడుతుందా? లో ఇంపాక్ట్ పడుతుందా? మీడియం ఇంపాక్ట్ ఉంటుందా? ఆ రిస్క్ వల్ల మన సాఫ్ట్‌వేర్ పైన. సో లో ఇంపాక్ట్ ప్రయారిటైజ్ ఉంటే ఆ రిస్క్‌ని లాస్ట్‌లో కవర్ చేస్తారు. ఒకవేళ అది హై ఇంపాక్ట్ గాని పడిందనుకోండి, అది వెంటనే క్లియర్ చేస్తారనమాట. సో అలాంటి రిస్క్స్‌ని మనము ఐడెంటిఫై చేయాలి కాబట్టి దానికేమిస్తాం మనము? ఒక ప్రయారిటీ అనేది ఇస్తామనమాట ముందే. సో ఈ ప్రయారిటీ ద్వారా మనం ఆ రిస్క్‌ని ఎప్పుడు క్లియర్ చేయాలనేది తెలుస్తుంది. సో దానికి ఆ ప్రయారిటీని బట్టి మనము థర్డ్ ఏం చేస్తామంటే ప్లాన్ చేస్తామంట. దానికే దీన్నేమన్నారు? ఆ థర్డ్ స్టెప్‌ని రిస్క్ ప్లానింగ్ అన్నారనమాట. ఈ రిస్క్ ప్లానింగ్‌లో మనం ఏం చేస్తామంటే అక్కడ వచ్చిన రిస్కులన్నిటిని ప్రయారిటైజ్ చేసిన దాన్ని బట్టి అవి ఎలా క్లియర్ చేయాలో అనే దానికి మొత్తం ప్లానింగ్ అంతా చేస్తామనమాట. ఏం చేస్తే అది క్లియర్ అయిపోతుంది అనేది మొత్తం ఆ రిస్క్ ప్లానింగ్ అంతా కూడా ఈ రిస్క్ ప్లానింగ్ స్టెప్‌లో జరుగుతది గైస్. సో ఇక్కడ రిస్క్ ప్లానింగ్‌లోనే ఇంకా మనకేముంటదంటే వాట్ ఇఫ్ క్వెషన్స్ అడుగుతామనమాట. వాట్ ఇఫ్ అని ఇలాంటి క్వెషన్స్ గాని పెట్టుకుంటే మనం ఏం చేయొచ్చంటే రిస్క్స్ వచ్చేదాన్ని ముందే ప్లాన్ చేసుకోవచ్చనమాట. ఒకవేళ అయితే ఏం చేయాలనే దాన్ని ముందే ప్లాన్ చేసుకోవడం. అక్కడ అనలైజ్ చేసి వచ్చిన రిస్కులకి ఏమేం చేయాలనేది ఎలా క్లియర్ చేయాలనేది అనలైజ్ చేస్తున్నాము. దానికంతా కూడా ఒకవేళ అలాంటివి ముందే వస్తే ఏం చేయాలనేది రిస్క్ ప్లానింగ్‌లో చేస్తామనమాట. సో హియర్ వి విల్ ప్లాన్ వాట్ టైప్ ఆఫ్ రిస్క్ కెన్ అక్కర్ ఇన్ అవర్ సాఫ్ట్‌వేర్ ప్రాసెస్. సో ఇక్కడ వాట్ ఇఫ్ క్వెషన్స్ అడుగుతామనమాట. ఎలాగంటే వాట్ ఇఫ్ ద బడ్జెట్ ఆఫ్ ద ప్రాసెస్ ఇస్ ఎక్సీడ్. ఒకవేళ మనం ప్లాన్ చేసిన బడ్జెట్ అన్నా ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఒకవేళ మనం చేసిన మనం ఇంత టైం చెప్పుంటాం కదా. ఆ టైం అనేది గాని దాటేస్తే ఏం చేయాలి? అనేది రిస్క్ ప్లానింగ్‌లో ముందే ఇలాంటి వాట్ ఇఫ్ అనే క్వెషన్స్ ద్వారా మనం ముందే ప్లాన్ చేయొచ్చనమాట. ఎలాంటి రిస్క్స్ వస్తే ఏం చేయాలి అనేది. సో నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే రిస్క్ మానిటరింగ్. దీని పదంలోనే ఆ హెడ్డింగ్‌లోనే పేర్లలోనే మీకు అర్థమైపోతది. రిస్క్ మానిటరింగ్ అంటే మానిటర్ చేయాలి. ప్రతిరోజు కూడా ఎవ్రీ డే వి హావ్ టు మానిటర్ వాట్ టైప్ ఆఫ్ రిస్క్స్ ఆర్ అరైవ్డ్ ఆర్ ఇప్పుడు మనకి ముందు ఇక్కడ రిస్క్ ఐడెంటిఫికేషన్‌లో రిస్క్స్ వచ్చుంటాయి కదా. ఆ రిస్క్స్‌ని ఎవ్రీ డే అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ న్యూ కొత్తవేమైనా వచ్చాయా? లేకపోతే దీంట్లోనే చేంజెస్ ఏమేమి ఉన్నాయి? చేంజెస్ అంటే ఆ రిస్క్ అనేది తగ్గిందా? లేకపోతే పెరిగిందా? ఏం చేంజ్ వచ్చింది? ఎలాంటి కొత్త రిస్క్స్ ఏమైనా అరైవ్ అవుతాయా మన సాఫ్ట్‌వేర్ ప్రాసెస్‌లో అని దాన్ని ప్రతిరోజు ఏం చేయాలి? మానిటర్ చేయాలి. సో అబ్జర్వ్ చేస్తూనే ఉండాలనమాట. అది చేసేది వచ్చి రిస్క్ మానిటరింగ్‌లో. సో ఎక్స్‌ప్లెయిన్ రిస్క్ మేనేజ్మెంట్ అంటే మీరు ఈ 4 స్టెప్స్‌ని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి గైస్. రియాక్టివ్ అండ్ ప్రోయాక్టివ్ రిస్క్ స్ట్రాటజీస్. సో దీస్ ఆర్ ద రిస్క్ స్ట్రాటజీస్ అండ్ అప్రోచెస్ టు మేనేజ్ ది రిస్క్ ఇన్ ద రిస్క్ మేనేజ్మెంట్. అంటే ఇక్కడ రిస్క్స్ అనేవి దాన్ని మేనేజ్ చేయడానికి మనం యూజ్ చేసే 2 అప్రోచెస్ అనమాట. ఏవి? రియాక్టివ్, ప్రోయాక్టివ్.
రియాక్టివ్ అనేది పేరులోనే ఉంది. రియాక్టివ్ ఎప్పుడు రియాక్ట్ అవుతావు? ఇప్పుడు నేను నిన్ను కొట్టాను అనుకోండి, మీరు నన్ను నా పైకి రియాక్ట్ అవుతారనమాట. అలాగే వెనెవర్ వి ప్రాజెక్ట్ గెట్స్ ఇన్ టు ది ట్రబుల్, దెన్ ఓన్లీ ద కరెక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్. సో దెన్ ఓన్లీ రియాక్షన్ ఉంటుంది. ఎప్పుడు రియాక్షన్ ఉంటుంది? వెనెవర్ అవర్ ప్రాజెక్ట్ గెట్స్ ఇన్ టు ది ట్రబుల్, దెన్ ఓన్లీ కరెక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్. అప్పుడు మాత్రమే రియాక్షన్ ఉంటుంది అనమాట. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంది? ఇప్పుడు ఒకవేళ మన ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేసిన తర్వాత ఒక ఎర్రర్ వచ్చింది, దాన్ని సాల్వ్ చేస్తుంటే ఇంకొక ఎర్రర్ వచ్చింది. అలా సాల్వ్ చేస్తుంటే ఎర్రర్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. అలా ఎర్రర్స్ అంటూ వస్తూనే ఉన్నప్పుడు మన సాఫ్ట్వేర్ టీమ్స్ అంతా కూడా ఒక్కసారిగా దానిపైకి దిగి ఆ ప్రాజెక్ట్లోకి దిగి ఆ ఎర్రర్స్ ని సాల్వ్ చేయడానికి దిగుతుంది అనమాట. సో గెట్స్ ఇన్ టు అటాక్ టు సాల్వ్ దోస్ ఎర్రర్స్, దోస్ రిస్క్స్. సో దట్ సిచ్యువేషన్ ఈస్ కాల్డ్ ఫైర్ ఫైటింగ్ యాక్టివిటీస్. ఎప్పుడు అంటాం ఫైర్ ఫైటింగ్ యాక్టివిటీస్ అంటే? ఎప్పుడైతే రిస్క్స్ అనేవి ఒకదాని కనుక ఒకటి వస్తానే ఉంటే మన సాఫ్ట్వేర్కి, అప్పుడు సాఫ్ట్వేర్ టీమ్ అంతా కూడా ఒకేసారి ఆ రిస్క్ని సాల్వ్ చేయడానికి దిగుతుంది అనమాట. అప్పుడు ఆ సిచ్యువేషన్ ఏమంటారంటే ఫైర్ ఫైటింగ్ యాక్టివిటీస్ అంటారు గైస్. ఫైర్ ఫైటింగ్ యాక్టివిటీస్ అంటారు. ఎందుకంటే ఆ రిస్క్స్ అన్నింటిని ఫైర్ చేయడానికి మనలో రంగంలోకి దిగుతారు కాబట్టి ఫైర్ ఫైటింగ్ యాక్టివిటీస్ అంటారు. అండ్ రిసోర్స్ అన్ని యూజ్ చేసుకున్న తర్వాత కూడా ఆ రిస్క్స్ అనేది కానీ సాల్వ్ అవ్వకపోతే అప్పుడు మనం థింక్ చేయాల్సింది ఏంటంటే మన సాఫ్ట్వేర్ ఈస్ గెట్స్ ఇన్ టు ది డేంజర్ స్టేట్. డేంజర్ లెవెల్లోకి మన ప్రాజెక్ట్ అనేది వెళ్ళిపోయిందని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు రిసోర్సెస్ అన్ని యూజ్ చేసుకున్న తర్వాత కూడా మనము ఆ రిస్క్స్ ఉంటుంది కదా, ఆ రిస్క్ అనేది సాల్వ్ అవ్వకపోతే అప్పుడు మన ప్రాజెక్ట్ అనేది డేంజర్ జోన్లో ఉన్నప్పుడు. సో ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రివెన్షన్, ఇక్కడ ప్రీ యాక్షన్ ఈస్ నాట్ టేకెన్. నో ప్రీ యాక్షన్ ఈస్ టేకెన్ బిఫోర్ అంటే ముందే ఏ యాక్షన్ తీసుకోరనమాట. రిస్క్ ఒకవేళ వస్తాదేమో ఫ్యూచర్లో అని చెప్పి ముందే భయంతో ఏ యాక్షన్ తీసుకోరు దేంట్లో, రియాక్టివ్ స్ట్రాటజీలో. అండ్ ఇట్ ఈస్ ఏ ఓల్డర్ అప్రోచ్ ఇన్ రిస్క్ మేనేజ్మెంట్ అనమాట. ఈ 5 పాయింట్లు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది గైస్. సో ఫస్ట్ రియాక్షన్ ఎప్పుడు తీసుకుంటాము? ఎప్పుడైతే అది అండ్ ఫ్రీ ఫైటింగ్ యాక్టివిటీస్, రిసోర్సెస్ ఇన్ డేంజర్ ఒకవేళ యూజ్ చేస్తున్నా కూడా అది తగ్గకపోతే, అండ్ ఇది ప్రీ యాక్షన్ ఏది ఉండదు. అండ్ ఓల్డర్ అప్రోచ్ అనమాట ఇది రిస్క్ మేనేజ్మెంట్లో. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటామంటే ప్రియాక్టివ్ రిస్క్ స్ట్రాటజీ గురించి నేర్చుకుందాం. ప్రియాక్టివ్ స్ట్రాటజీ అనమాట. ఈ ప్రియాక్టివ్ స్ట్రాటజీలో ఏమవుతుందంటే ముందుగానే మనము కొన్ని ప్లాన్స్ వేసుకొని పెట్టుకుంటాం అనమాట, రిస్క్ ఏం చేయాలనేది. అండ్ ఆల్సో ఇట్ స్టార్ట్స్ బిఫోర్ ద టెక్నికల్ యాక్టివిటీ బిగన్స్. టెక్నికల్ యాక్టివిటీ అంటే ఇది మొత్తం అయిపోయిన తర్వాత టెక్నికల్ టీం వచ్చి చెక్ చేస్తారు కదా, ప్రాజెక్ట్ టెస్ట్ చేస్తారు కదా, దానికన్నా ముందే ఈ ప్రియాక్టివ్ స్ట్రాటజీ ద్వారా ఈ రిస్క్ ఉన్నాయా లేదా అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట ఈ యాక్టివిటీ అనేది. అండ్ ఆల్సో ద పొటెన్షియల్ రిస్క్స్ ఆర్ ఐడెంటిఫైడ్ అండ్ అనలైజ్డ్. ఫస్ట్ ఏవైతే రిస్క్స్ వస్తాయో అవన్నీ కూడా ఫస్ట్ ఐడెంటిఫై చేసి దాన్ని అంతా కూడా ఏం చేస్తుందంట, అనలైజ్ చేసేస్తుందంట. ఏవైతే రిస్క్స్ ఉంటుందో అవన్నీ ఐడెంటిఫై చేస్తుంది అండ్ అనలైజ్ కూడా చేసేస్తుంది. అంటే ఐడెంటిఫై అంటే మనకు తెలుసు రిస్క్ని ఐడెంటిఫై చేయడం. అనలైజ్ అంటే ఎలా దాన్ని సాల్వ్ చేయాలనేది కూడా ముందే అనలైజ్ చేసి పెట్టుంటుందంట. ఏది ప్రియాక్టివ్ స్ట్రాటజీ అనేది, దీన్ని యూజ్ చేయడం ద్వారా. అండ్ ఆల్సో ఆ వచ్చిన రిస్క్స్ ఉంటాయి కదా, పైన వచ్చిన రిస్క్లన్నీ కూడా హైయా, మీడియమా, లో. అంటే హై లెస్ అనుకోండి. నేను చెప్పాను హై మీడియం లెస్ అని చెప్పి దాని యొక్క ప్రయారిటైజ్ చేస్తుంది రిస్క్, దాని యొక్క ప్రభావం ఎంత వరకు ఉంటుంది అని. సో దాని ద్వారా ఆ రిస్క్ అనేవి ఆర్డర్లో ప్రయారిటైజ్ చేయబడి ఉంటాయి. ఏవైతే హై అని ఉంటుందో ఆ రిస్క్ అనేవి తొందరగా గబాని మేనేజ్ చేయడం అయితే జరుగుతుంది గైస్. ఆ రిస్క్స్ అనేవి ఏవైతే హై ప్రయారిటీ ఉంటాయో ఆ రిస్కుల్ని తొందరగా ఫస్ట్ మనం ఏం చేస్తామంట, మేనేజ్ చేస్తామంట. దేంట్లో, ప్రియాక్టివ్ స్ట్రాటజీ ద్వారా. అండ్ సాఫ్ట్వేర్ టీమ్ ఏం చేస్తుంది అంటే ప్రిపేర్స్ ఏ ప్లాన్ ఫర్ ద సాల్వ్ ఆల్ రిస్క్. ఏవైతే ఆ రిస్క్స్ అన్ని వచ్చి ఉంటాయో ఆ రిస్క్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేయడానికి సాఫ్ట్వేర్ టీమ్ ఏం ప్లాన్ చేస్తుంది, ఒక ప్లాన్ చేస్తుంది, ఒక డాక్యుమెంట్ ని తయారు చేస్తుంది. ఆ రిస్క్స్ అని సాల్వ్ చేయడానికి మనకి నెక్స్ట్ ఒక డాక్యుమెంట్ వస్తుంది. ఆ డాక్యుమెంట్స్ లో మన రిస్క్స్ ఏం చేయాలి ఏందనేది కూడా ఉంటుంది గైస్. సో ఇక్కడ రిస్క్స్ అన్నిటిని కూడా ఒక ప్లాన్ ప్రిపేర్ చేసి దాన్ని బట్టి ఏం చేస్తుందంట, ఎలా సాల్వ్ చేయాలనే దానికంతా కూడా ఒక ప్లాన్ ఇది వేసి పెడతాదంట. ఇంకొక మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రియాక్టివ్ స్ట్రాటజీ ఏంటంటే టు అవాయిడ్ ది ఆల్ రిస్క్స్, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అవాయిడ్ ఆల్ ది రిస్క్స్. ఎందుకంటే దీని ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది, రిస్క్స్ రాకుండా ఉండాలి ఒక సాఫ్ట్వేర్కి, బట్ అది రాకుండా అయితే ఉండదు. ఎందుకంటే ఏదో ఒక చిన్న మిస్టేక్ వల్ల పాసిబుల్ అవుతూనే ఉంటాయి ఒక రిస్క్స్ రావడానికి. సో అది ఖచ్చితంగా మెయిన్ ఆబ్జెక్టివ్ అయినా సరే
ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అవాయిడ్ ఆల్ ది రిస్క్స్. ఖచ్చితంగా ఏదో ఒక రిస్క్ వస్తుంది. ఇప్పుడు టయానికి మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, అప్పుడు ఏమవుతుంది, బడ్జెట్ రిస్క్ వస్తుంది. సో ఒకవేళ సమయానికి హార్డ్వేర్ కాస్ట్ పెరగచ్చు. సో హార్డ్వేర్ అంటే మళ్ళీ అది ఎస్టిమేషన్ కిందకే వస్తుంది. టూల్స్ లేకపోవచ్చు, ఏదైనా తొందరగా మన ఒక సిస్టమ్ పాడైపోవచ్చు, పని చేయకుండా పోవచ్చు. సో ఖచ్చితంగా ఏదో ఒక రిస్క్ అనేది వస్తుంది. సో మన భవిష్యత్తు బాగుంటే అన్ని బాగుంటాయి. సో ఖచ్చితంగా మన రాత బాగాలేకపోతే ఏదో ఒకటి వస్తుంది కదా. అందుకే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అవాయిడ్ ఆల్ ది రిస్క్. కన్ఫర్మ్ గా ఏదో ఒక రిస్క్ అనేది వస్తుంది. ఒకవేళ వచ్చినా సరే ఆ రిస్క్ ని సాల్వ్ చేస్తుంది అనమాట ఎవరు, సాఫ్ట్వేర్ టీమ్ అనేది. ఈ ప్రియాక్టివ్ స్ట్రాటజీస్ అనేది న్యూ ఇయర్ స్ట్రాటజీ, ఇదే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉందన్నమాట గైస్. థ్యాంక్ యూ. ఆర్ఎంఎం ప్లాన్ అంటే రిస్క్ మిటిగేషన్, మానిటరింగ్ అండ్ మేనేజింగ్ ప్లాన్ అనమాట. అండ్ ఒకసారి ఒక రిస్క్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా మిటిగేట్ చేయాలి, ఎలా మానిటర్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి అంటే దానికి ఒక ప్లాన్ ఉంటుంది. ఆర్ఎంఎం ప్లాన్ ఈజ్ ఎ డాక్యుమెంట్ విచ్ హ్యాస్ ద ఆల్ రిస్క్ డీటెయిల్స్, రిస్క్ అనలైసిస్ యాక్టివిటీస్ ఆర్ డిస్క్రైబ్డ్. ఆ రిస్క్ ని అనలైజ్ చేసే యాక్టివిటీస్ ని మొత్తం కూడా డిస్క్రైబ్ చేసే ఒక డాక్యుమెంట్ ని ఆర్ఎంఎం ప్లాన్ అంటారనమాట. ఇది ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు కదా, ప్రాజెక్ట్ మేనేజర్ విల్ బి ఇంక్లూడెడ్ ఎక్కడైతే స్టార్టింగ్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందే ఆ ప్రాజెక్ట్ ప్లాన్ లోనే దీన్ని కూడా ఇంక్లూడ్ చేస్తాడు అనమాట. సమ్ టైమ్స్ ఆర్ఎంఎం ప్లాన్ ఈస్ నాట్ క్రియేటెడ్, స్పెసిఫిక్ గా ఒక ఆర్ఎంఎం ప్లాన్ అయితే క్రియేట్ అవ్వదు. సో అది కూడా ఒక పాయింట్. ఏమని, స్పెసిఫిక్ ఆర్ఎంఎం ప్లాన్ ఈస్ నాట్ క్రియేటెడ్. సమ్ టైమ్స్ స్పెసిఫిక్ ఆర్ఎంఎం ప్లాన్ ఈస్ నాట్ క్రియేటెడ్. అప్పుడు ఏమవుతుందంటే ఒక ప్రతి ఒక్క రిస్క్ ఉంటుంది కదా, ఎవ్రీ రిస్క్ కి ఒక రిస్క్ మేనేజ్మెంట్ షీట్ అనేది, దాంట్లో రిస్క్ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలన్నమాట. మనం ప్రతి ఒక్క దానికి ఏం చేయాలి, రిస్క్ మేనేజ్మెంట్ షీట్ అని ఉంటుంది. సో దీంట్లో ఏం చేయాలంటే ఆ రిస్క్ సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా మనం ఎంటర్ చేయాలి గైస్. ఆర్ఎంఎం ప్లాన్ ఈజ్ నాట్ క్రియేటెడ్ ఎప్పుడు, సమ్ టైమ్స్ అనమాట. సో సమ్ టైమ్స్ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రాజెక్ట్ యొక్క ప్రాసెస్ లోనే ఇన్వాల్వ్ చేసేస్తాడు ఇనిషియల్ స్టేట్ లోనే. కొన్నిసార్లు క్రియేట్ చేయడం, కొన్నిసార్లు చెప్పడం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతాయంటే వన్స్ ద డాక్యుమెంటేషన్ ఈస్ క్రియేటెడ్, దెన్ ఆల్ ద మిటిగేషన్, అనలైసిస్ అండ్ మానిటరింగ్ యాక్టివిటీస్ ఆర్ స్టాప్డ్. ఎప్పుడైతే ఈ ఆర్ఎంఎం ప్లాన్ క్రియేట్ అయిపోతుందో, ఈ ఆర్ఎంఎం ప్లాన్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంట, ఈ మానిటరింగ్, మిటిగేషన్ అండ్ అనలైసిస్ ఇవేమవుతాయంట, స్టాప్ అయిపోతాయంట. స్టాప్డ్ ఎప్పుడైతే ఒక ఆర్ఎంఎం ప్లాన్ అనే డాక్యుమెంటేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ద ఆర్ఎంఎం ప్లాన్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ షీట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ది డేటాబేస్ సిస్టమ్స్. ఎక్కడ స్టోర్ అవుతాయంట ఇవన్నీ కూడా, డిబిఎంఎస్ ఉంది కదా, డిబిఎంఎస్ లో స్టోర్ అవుతుందంట. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఈ రిస్క్ మేనేజ్మెంట్ షీట్లు, ఈ ఆర్ఎంఎం ప్లాన్ షీట్లు అన్ని కూడా స్టోర్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి గైస్ ఈ పాయింట్. అండ్ ఈ ఆర్ఎంఎం ప్లాన్ షీట్ ఎలా ఉంటుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇది రిస్క్ మేనేజ్మెంట్ షీట్ అనమాట. ఈ రిస్క్ మేనేజ్మెంట్ షీట్ అనేది ఇలా ఉంటుంది. నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి కావాలంటే. దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ మీరు ప్రతి స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదే ఇలాగ నీట్గా డయాగ్రామ్ అయితే గీయాలి. చూడండి ఎలా ఉంటుందో. సో ఫస్ట్ మనకి రిస్క్ మేనేజ్మెంట్ షీట్ అని హెడ్డింగ్ ఉంటుంది. తర్వాత ప్రాజెక్ట్ నేమ్, ఏ ప్రాజెక్ట్ అయితే మనము ఎక్కడ రిస్క్ అయితే వచ్చిందో ఆ ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఇక్కడ. ఆ తర్వాత రిస్క్ ఐడి అనమాట. పెద్దానికి ఒక రిస్క్ క్రియేట్ అయిన తర్వాత అది ఎన్నో రిస్క్ అనేది ఒక ఐడి క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత అది ఎప్పుడు వచ్చిందో దాని ఒక డేట్ అనేది వస్తుంది. దాని తర్వాత ప్రాబిలిటీ ఏంటంటే దాని యొక్క ఇంపాక్ట్ హై ఉంటుందా, మీడియం ఉంటుందా, లో ఉంటుందా చెప్పాను కదా. సో ఆ ఇంపాక్ట్ అయితే ఇక్కడ మనం మెన్షన్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఆరిజిన్, దాన్ని ఐడెంటిఫై చేసింది ఎవరు, ఆ రిస్క్ని, వాళ్ళ పేరైతే రాయాలి. అండ్ ఎవరికి అసైన్ చేశారు దాన్ని, ఆ రిస్క్ని మానిటర్ చేయమని, మిటిగేట్ చేయమని చెప్పి ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ యొక్క పేరైతే రాయాలన్నమాట. అండ్ డిస్క్రిప్షన్ రాయాలి ఇక్కడ, అక్కడ ఎర్రర్ రావడానికి కారణం ఏంటి అనేది. అండ్ రిఫైర్మెంట్ ఆర్ కాంటెక్స్ట్, అసోసియేటివ్ ఇన్ఫర్మేషన్ ఫర్ రిస్క్ మేనేజ్మెంట్. ఆ రిస్క్ని మేనేజ్ చేయడానికి దానికి రిలేటివ్ గా ఉండే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే రాయాల్సి వస్తుంది. అండ్ మిటిగేషన్ అండ్ మానిటరింగ్, ఎవరైతే అక్కడ ఎంటర్ మిటిగేషన్ మానిటరింగ్ స్టెప్స్ టేకెన్, ఎవరైతే ఆ రిస్క్ ని మానిటైజ్ చేస్తూ ఏవైతే స్టెప్స్ తీసుకున్నారో, ఏమేమి చేంజెస్ అయితే గమనించారో అవన్నీ కూడా ఇక్కడైతే రాయవలసి వస్తుంది అనమాట. నెక్స్ట్ ట్రిగ్గర్, ఒకవేళ రిస్క్ రిఫైన్మెంట్ లో మిటిగేషన్ లో కానీ చేసినది ప్లాన్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి, వాళ్ళు మానిటర్ చేస్తా వచ్చారు, దానికి కావాల్సిన అప్డేట్లను చేసి దాన్ని అవగొట్టాలని చూసారు, బట్ అది ఆ రిస్క్ అనేది సాల్వ్ అవ్వకపోతే వాట్స్ ద నెక్స్ట్ ప్లాన్ అనేది ఈ ట్రిగ్గర్ లో రాస్తామన్నమాట. ఆ తర్వాత ఏముంది, స్టేటస్, ప్రెసెంట్ స్టేటస్ ఏంది, ఆ యొక్క ఏమంటారు,
ఆ యొక్క రిస్క్ యొక్క ప్రెసెంట్ స్టేటస్ ఏంది అనేది ఇక్కడ రాయాలన్నమాట. తర్వాత డేట్ ఆఫ్ ద రిస్క్, ఎప్పుడు ఆ ప్రెసెంట్ స్టేటస్ ఎప్పుడు చూసారు అనేది ఇక్కడ డేట్ రావాలి. ఆ ప్రెసెంట్ స్టేటస్ ఏందనేది ఇటు పక్క రావాలన్నమాట. ఆ తర్వాత అప్రూవల్ అంటే ఓకే, మొత్తం ఆ రిస్క్ సాల్వ్ అయిపోతే క్లోజ్ చేస్తాం కదా. సో అప్పుడు అప్రూవల్ కింద ఎవరైతే దాన్ని అప్రూవల్ చేస్తున్నారో క్లోజ్ అయినట్టు వాళ్ళ నేము అన్న స్టాంప్ అయితే వేయాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడ క్లోజింగ్ డేట్ అయితే రాయాలి గైస్. దీన్ని రిస్క్ మేనేజ్మెంట్ షీట్ అంటారు. ఒకసారి నేను జూమ్ చేస్తాను, మళ్ళీ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి ఇది చాలా పెద్దదే, ఇది కొంచెం దీన్ని కూడా తీసేస్తాను ఆగండి. ఇప్పుడు నాకు తెలిసి కనిపిస్తుంది అనుకుంటున్నా మొత్తము. ఒకసారి స్క్రీన్ షాట్ అయితే కొట్టండి గైస్. ఇప్పుడు చూడండి రిస్క్ మేనేజ్మెంట్ షీట్ మొత్తం కనిపిస్తుంది. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. మాక్సిమం కూడా రావచ్చు ఈ క్వశ్చన్ కూడా. ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ గైస్, ఇవైతే నేర్చుకొని పోండి పక్కా. ISO స్టాండర్డ్స్ ఫర్ ISO స్టాండర్డ్స్ 9000 క్వాలిటీ ఫ్యాక్టర్స్. ISO అంటే ఏంది? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. ఇవి ఏం చెప్తుందంటే ఒక కంపెనీ ఏ స్టాండర్డ్లో ఉండేది అని డిజైన్ చేసింది. సో ఒక పర్టికులర్ బేస్డ్ ఆన్ దాని 9000 సిరీస్ బట్టి. సో ఇక్కడ ISO స్టాండర్డ్స్ అనేది 9000 క్వాలిటీ ఫ్యాక్టర్స్ అనేవి 63 కంట్రీస్ కలిసి డిసైడ్ చేశాయి అనమాట. అది ఎప్పుడు స్థాపించబడిందంటే 1987లో అయితే దాని యొక్క 9000 క్వాలిటీ ఫ్యాక్టర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఆ 63 కంట్రీస్ అనేవి. సో దాంట్లో దెర్ ఆర్ త్రీ సిరీస్ ఆఫ్ ISO 9000 స్టాండర్డ్స్. వన్ ఈస్ ISO 9001, ISO 9001, ISO 9002 అండ్ ISO 9003 అనమాట. సో ఈ 9003. సో ఇక్కడ 9001లో ఒక క్వాలిటీ ఉంటుంది, 9002కి ఒక క్వాలిటీ ఉంటుంది, దాని 9003కి ఒక క్వాలిటీ ఉంటుంది. అది ఒక స్టాండర్డ్ అనమాట. అంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి ఒక్కొక్క స్టాండర్డ్ ఉంటుంది. ఇప్పుడు ISO 9001 స్టాండర్డ్ ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ అప్లైస్ టు దోస్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ ప్రొవైడ్ డిజైన్ అండ్ ప్రొడక్షన్ అండ్ డెవలపింగ్ ది ప్రోడక్ట్స్. ఈ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ ఎవరైతే డిజైన్ చేసి దాని డెవలప్ చేసి ఆ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తారో అండ్ దాన్ని ఎవరైతే అమ్ముతారో వాళ్ళకి ఈ ISO 9001 అనే బ్యాడ్జ్ అయితే ఇస్తారు గైస్. సో అదొక స్టాండర్డ్ అయితే ఆర్గనైజేషన్కి ఇస్తారంట. దానికి ISO 9001 ఈజ్ అప్లైస్ టు దోస్ ఆర్గనైజేషన్ విచ్ విల్ డిజైన్ అండ్ డెవలప్ అండ్ ప్రొడ్యూస్ ది ప్రోడక్ట్స్. దానికి ఇచ్చే 9001. ఈ 9002 ఉంది కదా, ISO 9002 అప్లైస్ టు దోస్ ఆర్గనైజేషన్ విచ్ డు నాట్ డెవలప్ ది ప్రోడక్ట్స్ విచ్ వుడ్ ఓన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రొడక్షన్. ఈ దేంట్లో ఓన్లీ ప్రొడక్షన్లో మాత్రమే ఉంటుంది అనమాట. అంటే దాన్ని ఉత్పత్తి చేస్తాయి ప్రోడక్ట్స్ని, అంతేగాని అంటే మెయింటైన్ చేస్తుంది అనుకోండి ఆ ప్రోడక్ట్స్ని, అంతేగాని దాన్ని డెవలప్ చేయవు. బట్ ఇవేం చేస్తాయి, ఈ కంపెనీస్ మాత్రం డెవలప్ చేస్తాయి, దాన్ని డిప్లాయ్మెంట్ కూడా చేస్తుంది అనుకోండి కావాలంటే, అంటే దాన్ని ప్రొడ్యూస్ కూడా చేస్తుంది, డెవలప్ చేస్తుంది, డిజైన్ కూడా చేస్తుంది గైస్. ఈ 9001 ఉండేది. 9002 ఓన్లీ ప్రొడక్షన్ చేస్తుంది అనమాట. ISO 9003 is applied to those organizations which only involved in the installation and testing the products. ఏవైతే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ని ఇన్స్టాల్ చేసి టెస్టింగ్ చేస్తాయో ఆ కంపెనీస్ అన్నిటి కూడా ISO స్టాండర్డ్స్ 9003 అయితే ఇస్తారు ఆర్గనైజేషన్స్కి. ఎగ్జాంపుల్ గ్యాస్ కంపెనీస్ అనమాట. గ్యాస్ కంపెనీస్ కూడా ISO స్టాండర్డ్ 9003 అయితే వస్తుంది. సో ఇక్కడ దాన్ని ఒకవేళ మీకు ISO స్టాండర్డ్ సర్టిఫికేట్ రావాలంటే మీరు ఈ స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. ఫస్ట్ వాళ్ళకి అప్లికేషన్ పెట్టాలి, ఆ తర్వాత ప్రీ అసెస్మెంట్ ఒకటి ఉంటుంది, దాన్ని ఫిల్ చేయాలి, దాన్ని రాయాలి. ఆ తర్వాత డాక్స్ రివ్యూ, మీ డాక్యుమెంట్స్ అన్నిటిని రివ్యూ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కంప్లైంట్స్, ఆ తర్వాత అది అప్రూవల్ అయితే వస్తుంది గైస్. ఆ తర్వాత మీకు ఏది ఇవ్వాలనేది వాళ్ళు అప్రూవ్ చేసి ఇస్తారు గైస్. అది ISO స్టాండర్డ్స్. థ్యాంక్ యూ. నాకున్న ఈ ఎగ్జామ్స్ టైంలో నాకు ఇంకొక 15 డేస్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఈ ఎగ్జామ్స్లో నేను ఇంతవరకే వీడియోస్ పెట్టగలుగుతున్నాను. సారీ ఫర్ దిస్. ఈ కొన్ని టాపిక్సే పెట్టినందుకు. నాకు టైం ఉంటే నేను ఇంకా మిగతా అన్ని టాపిక్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ చేసేవాడిని. సో ఇంకా రాబోయే రోజుల్లో మళ్ళీ దీనికి ఇంకా కంటిన్యూయేషన్ అన్ని యూనిట్స్ కలిపి ఇంకా మరి దీంట్లో మిస్ అయిన టాపిక్స్ అన్నిటి కూడా కలిసి ఇంకో కొత్త వీడియోని పెడతానని చెప్పి ఆశిస్తూ, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆల్సో హూ ఆర్ స్టడింగ్ JNTH. ఎవరికైతే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ ఉందో వాళ్ళకంతా కూడా ఈ వీడియో షేర్ చేయండి గైస్. పక్కా యూజ్ అవుతుంది. వాళ్ళు ఏమీ నేర్చుకోకుండా జస్ట్ ఈ వీడియో చూసిపోయినా సరే వీటిలో ఉండే క్వశ్చన్స్ ఏమైనా రేపు ఎగ్జామ్కి వస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. వాళ్ళకి ఏదో ఒకటి నేర్చుకునే కన్నా యూజ్ అవుతుంది. బ్యాక్ బెంచెస్కి పక్కా పంపించండి. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా నన్ను ఇంకా మరికొంత ముందుకు తీసుకువెళ్తుంది కొత్త వీడియోస్ చేయడానికి. ప్లీజ్ షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.